ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైమాక్స్ అండి. వెల్కమ్ టు స్కైమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్. గో బియాండ్ అండి, గో బియాండ్. స్కైమాక్స్ మీన్స్ స్కై అంటే ఆకాశమే, మ్యాక్స్ మీన్స్ మ్యాక్సిమం అంటే ఆకాశమే హద్దు అన్నటువంటి దానిగా మనం ఏదైతే మనం ఆరోగ్యపరంగా ఆదాయపరంగా ఉన్నత స్థితిలో మనం వెళ్ళాలనుకున్నామో అటువంటి ఒక గొప్ప కంపెనీలోకి, ఒక గొప్ప అర్థాన్ని కలిగించే కంపెనీలోకి మనం రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క కంపెనీ గురించి, మేనేజ్మెంట్ గురించి, కంపెనీ విజన్ గురించి, మిషన్ గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కంపెనీ యొక్క ప్రొఫైలు, కంపెనీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్, వాటి యొక్క ఉపయోగాలు, అలానే వాటిని మనం కెరీర్ గా తీసుకొని అంటే ఆ ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ ని మనం 10 మందికి రికమెండ్ చేయడం ద్వారా, 10 మందికి షేర్ చేయడం ద్వారా మనం కనుక ఒక కెరీర్ గా తీసుకుంటే మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఏంటి, దాని యొక్క ప్లాన్ గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ మనం అబౌట్ అస్ చూసుకుందామండి. మనకు ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ కంపెనీ సిఎండి గారు ఎవరైతే ఉన్నారో మిస్టర్ గాయం నరేందర్ రెడ్డి గారు ఫ్రమ్ మిర్యాలగూడ వాస్తవ్యులండి. మనకి హైదరాబాద్ లో వనస్థలిపురం హెడ్ ఆఫీస్ గా తెలంగాణలో ఈ యొక్క కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. జూన్ లో ఇదే నెలలో స్టార్ట్ చేయడం జరిగిందండి. లాస్ట్ 30 years గా మార్కెటింగ్ ఇండస్ట్రీలో అపారమైనటువంటి అనుభవాన్ని గడించి, మార్కెటింగ్ లో ఉన్నటువంటి ఒడిదుడుకులు కానివ్వండి, లాభ నష్టాలు కానివ్వండి, మొత్తం కూడా వారు క్షుణ్ణంగా గ్రహించి ప్రస్తుతం ఉన్నటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, అంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ప్రధానంగా నిరుద్యోగ సమస్యని తగ్గించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాలి అనే సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ యొక్క కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కంపెనీ యొక్క విజన్ చూడండి, ఎంపవరింగ్ లైఫ్స్ విత్ హెల్త్, వెల్త్ అండ్ ఫ్రీడమ్. అంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని, తద్వారా ఫ్రీడమ్ ని కలిగించడానికి ఈ యొక్క కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి కంపెనీ స్టార్ట్ చేశారంటే మార్కెట్ లోకి రావాలి అంటే వాటికి ఉన్నటువంటి కొన్ని లైసెన్సులు మనం ఇక్కడ చూసినట్లయితే, ఆల్రెడీ జిఎస్టి సర్టిఫికేట్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. కంపెనీ యొక్క జిఎస్టి సర్టిఫికేట్, కంపెనీ యొక్క పాన్ కార్డు, కంపెనీ యొక్క ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, మరియు ఉద్యమం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మరియు FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి లైసెన్స్ విత్ మన సిఎండి గారి ఫోటోతో కూడా చూడండి, గాయం నరేందర్ రెడ్డి గారి ఫోటోతో కూడా ఆ యొక్క లైసెన్స్ అనేది రావడం జరిగింది. అంటే ఇప్పుడు మనం వాడేటువంటి ప్రొడక్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా, FSSAI మీన్స్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రొడక్ట్ వాడచ్చు, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఇది న్యాచురల్ ప్రొడక్ట్ అనేసి ఈ యొక్క లైసెన్స్ మనకి వర్తిస్తుందండి. ఈ విధంగా ఆల్ లీగాలిటీస్ తో మన కంపెనీ మార్కెట్ లోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ క్వశ్చన్, మనందరికి అవసరమైనటువంటి క్వశ్చన్, వాట్ వీ నీడ్, మనకు కావాల్సింది ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో, ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి అవసరమైంది ఏంటి అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ హ్యాపీనెస్ ఈజ్ హెల్తీ లైఫ్ అండి. పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదండి, ఆరోగ్యమే మహాభాగ్యము. అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్నట్టు కావాల్సింది ఏంటంటే మొదటగా ఆరోగ్యం అనేది కావాలి. సెకండ్ హ్యాపీనెస్ ఈజ్ వెల్తీ లైఫ్. మహాభాగ్యం అని మనం ఏదైతే చెప్పుకున్నామో అటువంటి వెల్తీ లైఫ్, ఈ రెండు కలగలిసినటువంటి ప్లాట్ఫామే మన యొక్క స్కైమాక్స్ డైరెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క కంపెనీలో ఉన్నటువంటి అవకాశం అండి. దాని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందులో మొట్టమొదటిగా ఆరోగ్యపరంగా చూసినట్లయితే మనకు లో ఒక మేజర్ ప్రొడక్ట్ అండి, ఒక ఏమని చెప్పాలంటే ఒక బ్రాండ్, మన కంపెనీ ఒక ఇమేజ్ తీసుకొచ్చిన ప్రొడక్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బెర్రీ పంచ్. ఇది ఒక పవర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ గా చెప్పొచ్చు ఫ్రెండ్స్. పవర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ భూ ప్రపంచంలో అత్యధికమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన పళ్ళు బెర్రీస్ అండి. అందులో కూడా అత్యుత్తమమైనటువంటి 18 రకాల బెర్రీస్ ని మన కంపెనీ వారు తీసుకోవడం జరిగింది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే, ప్రస్తుతం మనం ఏదైతే ఫ్రీ రాడికల్స్ వలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని మనం ఎదుర్కొంటూ ఉన్నామో, తద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి ఎన్నో రకాల ఆర్గాన్స్ అండి, దాదాపు ఐస్, కిడ్నీస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, మల్టీ ఆర్గాన్స్, బ్లడ్ వెసల్స్, ఎవ్రీథింగ్ అండి, ప్రతిది కూడా డ్యామేజ్ అయిపోతా ఉన్నాయి. ఎలా డ్యామేజ్ అవుతున్నాయి? మన యొక్క ఆహారపు అలవాట్లు, మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్, మన యొక్క డ్రగ్ హ్యాబిట్స్, మన యొక్క ఫిజికల్ హ్యాబిట్స్, దాంతోపాటు మనం విపరీతమైనటువంటి ఒత్తిడి, స్ట్రెస్ కి గురవడం ద్వారా. ఏంటి ఫుడ్ హ్యాబిట్స్? మనం ఏది తినకూడదో ఆ ఫుడ్ తింటున్నామండి. కెమికలైజ్డ్ ఫుడ్ తింటున్నాము. నాలుక రుచి కోసం మనం ఏదైతే తింటున్నామో దానివల్ల డ్యామేజ్ అవుతున్నాము. నాలుక రుచి కోసం మనం ఏది తీసుకోకూడదు ఫ్రెండ్స్. మన బాడీలో కణజాలాలకి కావాల్సిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కానీ మనం ఏం తీసుకున్నాం ఒకసారి మీ అందరికీ తెలిసిన విషయం ఆలోచించండి. ఏ జంతువు కూడా ఎక్కడా కూడా తనకి ఈ ప్రాబ్లం ఉందని ఏ జంతువు కూడా ఎక్కడా కూడా హాస్పిటల్కి వెళ్ళదు. మనం ఏదో పెంచుకుంటున్నాము, మన ఇంట్లో చూస్తున్నాం కాబట్టి ఏదైనా ప్రాబ్లం అయితే మనం తీసుకెళ్తాం తప్ప ఎక్కడా కూడా ప్రకృతి పరంగా తను ఏది తినాలో అదే తింటుంది.
తను ఎంతకాలం బ్రతకాలో అంతే బ్రతుకుతుంది. తన సంతానాన్ని గాని అది ఉత్పత్తి చేసుకుంటుంది. ప్రతిది కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. కానీ ఒక మనిషి చూడండి, ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడైతే తన యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడో, ఇన్ని రకాల హాస్పిటల్స్, లక్షల Yes. అండి చూడండి, క్యూలు కడుతున్నారండి హాస్పిటల్స్ లో. దానికి కారణం ఏంటంటే అందులో ఒకటి మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్, రెండోది మన యొక్క డ్రగ్ హ్యాబిట్స్, మూడోది మన యొక్క ఫిజికల్ హ్యాబిట్స్, నాలుగోది మనం ఎదుర్కొన్న విపరీతమైన ఒత్తిడి, స్ట్రెస్. అంతేకాకుండా ప్రకృతి పరంగా సూర్యకిరణాల తాకిడి కానివ్వండి, రేడియేషన్ తాకిడి కానివ్వండి, దీని వలన కూడా ఏజింగ్ ప్రభావం వలన, అలానే స్మోకింగ్ లాంటి, డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ వలన, ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ద్వారా ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ మన బాడీ మీద విపరీతంగా ఎఫెక్ట్ అనేది చూపించి ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురవుతూ అనేక రకాల డ్యామేజ్ చేస్తా ఉంది. దానికి విరుగుడే ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్. దీని గురించి బెనిఫిట్స్ ముందు స్లైడ్ లో తెలుసుకుందామండి. అంతేకాకుండా అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ లోడ్ అయినటువంటి ఫుడ్ అండి ఇది, ఈ యొక్క బెర్రీ పంచ్ అనేది. వాటి గురించి కూడా నెక్స్ట్ స్లైడ్ లో తెలుసుకుందామండి. హై ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ అండి, హై ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఫుడ్ అండి. మరి ఏం వాడారు దీంట్లో ఒకసారి చూద్దాం. ఏమేమి ఫ్రూట్స్ ని వాడారు, ఎన్ని రకాల బెర్రీస్ ని వాడారు చూస్తే, అకాయ్ బెర్రీ, సీ బక్తహామ్, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, క్రాన్ బెర్రీ, ఎల్డర్ బెర్రీ, గోజీ బెర్రీ, రాస్ బెర్రీ, అలానే గూస్ బెర్రీ, అలానే సాల్మన్ బెర్రీ, అలానే బాయ్సన్ బెర్రీ, అకిల్ బెర్రీ, స్ట్రాబెర్రీ, క్లౌడ్ బెర్రీ, రెడ్ మల్బెర్రీ, బ్లాక్ గ్రాస్ బెర్రీ, లింగన్ బెర్రీ, చోక్ బెర్రీ. ఇటువంటి 18 రకాల అమోఘమైనటువంటి ఫ్రూట్స్ తో కూడినటువంటి ఒక పవర్ఫుల్ అండి, ఒక్క మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారణి. ఒక్కొక్క దాని గురించి చాలా క్లియర్ గా మీకు స్లైడ్ లో ఇవ్వడం జరిగింది, చూడండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అకాయ్ బెర్రీ, ఇది దేనికి ఉపయోగపడింది? ఇందా మనం చెప్పుకున్నాం కదా, హై యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్ ఇన్ ద ఎర్త్. ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యధిక యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన ఫ్రూటే అకాయ్ బెర్రీ. దీని ద్వారా ఏమవుతుంది? రెడ్యూస్ క్యాన్సర్ రిస్క్. ఇప్పుడు 2030 సంవత్సరం నాటికంట ప్రతి ఇంటికి కూడా ఒక క్యాన్సర్ కేసు ఉండే అవకాశం ఉందంట ఫ్రెండ్స్. అటువంటి క్యాన్సర్ రిస్క్ నుంచి, క్యాన్సర్ ముప్పు నుంచి మనము మన ఫ్యామిలీ బయటపడవచ్చు. ప్రివెంట్స్ సెల్యులర్ డ్యామేజ్ అగెనిస్ట్ ఫ్రీ రాడికల్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్యులర్ డ్యామేజ్ జరిగి కణాలన్నీ ఏ విధంగా చనిపోతున్నాయో, తద్వారా అనేక రకాల ప్రాబ్లమ్స్ అండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వరకు, గ్యాస్ట్రిక్ దగ్గర నుంచి గ్యాస్ట్రిక్, అలర్జీ, ఆస్తమా, అల్సర్, ఎసిడిటీ, కాన్స్టిపేషన్, గైనిక్ ప్రాబ్లం, ఇన్ఫెక్షన్స్, కిడ్నీ, లివర్, హార్ట్, స్కిన్, బ్రెయిన్, ఇన్ని రకాలండి. ఇన్ని చర్మ సంబంధ సమస్యలు, మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవటం, ఇవన్నీ కూడా ఈ సెల్ డ్యామేజ్ వల్ల జరుగుతున్నాయి. అటువంటి సెల్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలానే సీబక్తామ్ అండి. సీబక్తామ్ అనేది ప్రపంచంలోని అత్యధిక వైటమిన్స్, మినరల్స్ కలిగినటువంటి ఫ్రూట్ అన్నమాట, ప్రపంచంలోని. రీసెంట్ గా మోడీ గారు దీని మీద కూడా ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఆ వీడియో ప్రజెంట్ మార్కెట్ ని హల్చల్ చేస్తా ఉంది. మార్కెట్ లో ఎక్కడ పట్టినా కూడా ఈ సీబక్తామ్ ప్రొడక్ట్, వాటి యొక్క జ్యూస్ ని వాడుతా ఉన్నారు ఫ్రెండ్స్. దాంట్లో అనేక రకాల విటమిన్స్, మినరల్ తో పాటుగా ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 7, ఒమేగా 9 అనేది ఉంటుందో పాటు ఎన్నో రకాల బెనిఫిట్స్ మనకి సీబక్తామ్స్ ఉన్నాయి. అలానే బ్లాక్ బెర్రీ. ఈ బ్లాక్ బెర్రీ వల్ల ఏంటి? గట్ హెల్త్, అంటే మనకి డైజెషన్ సిస్టమ్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచడానికి ఈ బ్లాక్ బెర్రీ అనేది ఉపయోగపడుతుంది. మన యొక్క గట్ అనేది ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో వ్యాధులు అనేది చాలా దూరంగా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూబెర్రీ. ఈ బ్లూబెర్రీ దేనికి? బ్లడ్ ప్రెషర్, బీపీని కంట్రోల్ ఉంచడానికి, కొలెస్ట్రాల్ ని కంట్రోల్ ఉంచడానికి, యాంటీ ఆక్సిడెంట్స్, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ కలిగిన పండు యొక్క బ్లూబెర్రీ అండి. అలానే ఎల్డర్ బెర్రీ. ఎల్డర్ బెర్రీ అనేది హై హై అంటే మనకి ఉన్నటువంటి ఫ్లూ కానివ్వండి, కోల్డ్ కానివ్వండి, సీజనల్గా వచ్చేటువంటి ఫీవర్స్ కానివ్వండి, వీటన్నిటి నుంచి అండి తగ్గించడానికి హై యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేది ఈ ఎల్డర్ బెర్రీలో ఉన్నాయండి. అలానే గోజీ బెర్రీ. గోజీ బెర్రీ అనేది మీరు చూసినట్లయితే యూవీ రేస్ ఏదైతే ఉన్నాయో, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రేడియేషన్ ఎఫెక్ట్ అనేది వాటి నుంచి డ్యామేజ్ కాకుండా మన శరీరాన్ని రక్షిస్తా ఉంది, టిష్యూస్ ని కాపాడుతా ఉంది. అలానే రాస్బెర్రీ. ఈ విధంగా చూసుకుంటా పోతే ఎన్నో రకాల బెనిఫిట్స్ అండి ఈ యొక్క ఫ్రూట్ నుంచి ఉన్నాయి. మనకు టైం తక్కువ ఉంది కనుక నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారణిగా మనం ఈ యొక్క బెర్రీ పంచిని మనం వాడొచ్చు ఫ్రెండ్స్. ఇవి హైలైట్స్ ఆఫ్ ది బెనిఫిట్స్ అన్నమాట. మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ని బలోపేతం చేసి వ్యాధులకు దూరంగా ఉంచడానికి, అలానే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ నుంచి, డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ లో ఉంచుకోవడానికి, అలానే క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవడానికి, ఫ్రీ రాడికల్ తో ఫైట్ చేయడానికి, అలానే బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి, తద్వారా గుండె జబ్బులకి దూరంగా ఉండటానికి, అలానే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడానికి, వెయిట్ లాస్ అంటే బరువు తగ్గడానికి, హెల్దీగా, అది కూడా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి, హార్మోన్స్ ని బ్యాలెన్స్ గా ఉంచుకోవడానికి, పీసీఓడి ప్రాబ్లమ్స్ లాంటివి, థైరాయిడ్ వాటి లెవెల్స్ ని న్యూట్రల్ చేయడానికి, అలానే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి, అలానే లివర్ డిటాక్సిఫికేషన్ అంటే మన లివర్ ని ఆరోగ్యంగా ఉంచడానికి, కిడ్నీ హెల్త్ కోసం,
అలానే రెస్పిరేటరీ సిస్టమ్ ఆరోగ్యంగా ఉంచడానికి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, అలానే వీక్నెస్, ఫ్యాటిగ్, బద్ధకంగా ఉండటం, నీరసంగా ఉండటం ఇట్లా తీసివేసి మంచి ఎనర్జీ లెవెల్స్ ని మన బాడీకి అందించడానికి, రెడ్యూస్ యాక్ని, పింపుల్స్, మొటియాల దగ్గర నుంచి పిగ్మెంటేషన్ లాంటి చర్మాన్ని సంరక్షించి మంచి ఆరోగ్యవంతమైన చర్మాన్ని ఇవ్వడానికి ఈ యొక్క డ్రింక్ అనేది పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది మన యొక్క బెర్రీ పంచ్ యొక్క ఉపయోగాలు. నెక్స్ట్ రెండవదండి, ప్యూర్ పవర్ ఫ్రమ్ ది హిమాలయాస్. ఇది హిమాలయ శిలాజిత్ అండి, శుద్ధ శిలాజిత్ అంటాం మనం, శుద్ధి చేయబడినటువంటి శిలాజిత్. మీకు దీని గురించి హైలైట్ చెప్పాలంటే 80+ మినరల్స్ కలిగినటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ మన యొక్క శుద్ధ హిమాలయ శిలాజిత్ అండి. అంతేకాకుండా 76% పుల్విక్ యాసిడ్ అనేది దీంట్లో లభిస్తా ఉందండి. హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి, అది కూడా టెస్టోస్టెరాన్స్ హార్మోన్స్ లెవెల్ ని మనం ఇంక్రీజ్ చేయడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ యొక్క పుల్విక్ యాసిడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం చూద్దాం ఈ 80+ మినరల్స్ ఏంటో నెక్స్ట్ చూద్దాం. అలానే ఎసెన్షియల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం నెక్స్ట్ స్లైడ్ లో. ఇది వాళ్ళు టెస్టెడ్ ప్రొడక్ట్ అండి. అంటే ఒక ల్యాబ్ లో టెస్ట్ చేసి దీంట్లో ఉన్నటువంటి మనకి పనికిరాని ఆ యొక్క మెటల్స్ ని తీసివేసి, ఏంటి పనికిరానివి, రా హిమాలయాస్ లో అంటే శుద్ధి చేయబడనివి హిమాలయాస్ శిలాజిత్తులో ఏమేమి ఉంటాయంటే ఆర్సనిక్, లెడ్ మీన్స్ సీసం, ఇటువంటివన్నీ కూడా మనకి హాని చేసేవి చాలా ఉంటాయండి. ఇవి తీసివేసి మనకు ఉపయోగపడే వాటిని మాత్రమే గోపంచకం ద్వారా శుద్ధి చేయబడినటువంటి ప్యూర్ హిమాలయన్ శిలాజిత్ అండి. దీంట్లో ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దాం. చూడండి, 84+ అనుకున్నాం కదా, అందులో మ్యాక్రో మినరల్స్ అంటే మన మానవ దేహానికి అవసరమైనటువంటి మెగ్నీషియం కానివ్వండి, ఫాస్ఫరస్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి, పొటాషియం కానివ్వండి, సోడియం కానివ్వండి, అంటే 100 mg అబౌవ్ ఏదైతే అవసరం అవుతాయో వాటిని మ్యాక్రో మినరల్స్ అంటారండి. ఇవన్నీ కూడా మనకి వీటి నుంచి లభిస్తాయి. అలానే ట్రేస్ మినరల్స్ అంటే తక్కువ మోతాదులో కావాల్సినటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో, కాపరు, జింక్, ఐరన్, ఇవి కూడా మనకి ఈ యొక్క శుద్ధ శిలాజిత్తులు లభిస్తాయి. అలానే అల్ట్రా ట్రేస్ మినరల్స్ అతి తక్కువ మోతాదు, సూక్ష్మాది సూక్ష్మంగా కావాల్సినటువంటి గోల్డ్ అండ్ సిల్వర్ కానివ్వండి, బోరాన్ కానివ్వండి, అలానే సిలికాన్ కానివ్వండి, అలానే సెలీనియం కానివ్వండి, మ్యాంగనీస్ కానివ్వండి, అయోడిన్ కానివ్వండి. చూడండి, అయోడిన్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, థైరాయిడ్ సమస్యలు వస్తా ఉన్నాయి. క్రోమియం కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపు 84+ మినరల్స్ ఈ యొక్క ఓన్లీ శిలాజిత్ నుంచి మనకు లభిస్తున్నాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ మంచి మంచి రిజల్ట్స్ రావడం జరిగిందండి. నేను నర్సరాబాద్ లో మీటింగ్కి వెళ్ళామండి. అక్కడ ఒక మంచి టెస్టిమోని విన్నాం మేము. ఆచారి గారు, మిర్యాలగూడ నుంచి రామాచారి గారు, వారు గత 20 సంవత్సరాల నుంచి అంటండి చెవులో ఒక్కటే వృధ, అంటే ఒక విమానం తిరుగుతున్న ఫీలింగ్ లో ఆ రోజు అంటాను చూడండి, గుయ్యమని సౌండ్ వస్తుంది అంటాను చూడండి, ఆ ప్రాబ్లంతో బాధపడుతున్నారంట ఆయన ఎన్నో సంవత్సరాలుగా, దీర్ఘకాలిక వ్యాధితో. అయితే ఆయన ఆ ప్రాబ్లం కోసం మన ప్రొడక్ట్ వాడలేదండి. మినరల్స్ అన్ని ఉన్నాయి కదా, ఎన్ని బాడీకి వస్తే హెల్దీగా ఆరోగ్యంగా ఉంటారు. మజిల్ పవర్ పెరగటానికి, కండర వ్యవస్థ బలపడటానికి, నరాల వ్యవస్థ బలపడటానికి, సెక్సువల్ హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ గా ఉండటానికి వీటికి శిలాజిత్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వాడొచ్చండి. ఆయన వీటన్నిటి కోసం ఈ శిలాజిత్ను వాడితే ఆయన ఏదైతే బాధపడుతున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి, ఆ ప్రాబ్లం జస్ట్ ఒక 1 వీక్ లో మొత్తం క్లియర్ అయిపోయిందంటండి. 80%. చాలా హ్యాపీగా టెస్టిమోని ఇచ్చారు. అలానే మౌలాలి గారిని ఒక అతను సత్తెనపల్లిలో ఉంటారండి. మన టీం మెంబరే. ఆయన మార్కెట్ లో కూరగాయల వ్యాపారం చేస్తారు. ఆయన 58 years. మెట్లెక్కలేరండి, మోకాళ్ళ నొప్పుల మీద మెట్లెక్కలేకపోవడం, ఆ పొజిషన్ లో ఉండి వారు ఇది వాడిన తర్వాత జస్ట్ 4వ రోజున ఆ సపోర్టింగ్ లేకుండా ఆ మెట్లెక్కడం అనేది జరిగిందని నేను చెప్పుకోవచ్చు. ఇట్లా ఆల్రెడీ మంచి రిజల్ట్స్ మన శిలాజిత్ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్. అటువంటి గ్రేట్ ప్రొడక్ట్ మనకి మన కంపెనీ ఇవ్వడం జరుగుతా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, స్ట్రెంత్ అండ్ స్టామినా ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎనర్జీ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఇంక్రీజ్ చేయడానికి, మెటబాలిజం ఇంక్రీజ్ చేయడానికి, బ్రెయిన్ హెల్త్ కి సంబంధించి కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే మతిమరుపు సంబంధిత సమస్యలు ఏజ్ రిలేటెడ్ ఎవరికైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి ఈ శుద్ధ హిమాలయ శిలాజిత్ ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా న్యూరోలాజికల్ డిజార్డర్స్ ఏమైనా ఉంటే, అల్జీమర్స్ లాంటివి, నెర్వ్ వీక్నెస్, క్రానిక్ హెడేక్స్, తలనొప్పి, తలనొప్పి అంటారు కదండి, అటువంటి తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచి మజిల్ బిల్డింగ్ అండి. అంటే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఈ యొక్క శిలాజిత్ వాడుతూ కనుక ఎక్సర్సైజ్ చేసినట్లయితే మంచి కండర వ్యవస్థ బలపడే విధానం చాలా అద్భుతంగా ఉందని ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అలానే ఆథరైటిక్ కండిషన్స్, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పుల సమస్యలతో బాధపడే వాళ్ళకి, బోన్ డెన్సిటీ అనేది తక్కువగా ఉన్న వాళ్ళకి బోన్ స్ట్రెంత్ పెరగడానికి, నీ జాయింట్ పెయిన్స్, క్రానిక్ బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, వీటికి సంబంధించి ఈ శుద్ధ శిలాజిత్ చాలా బాగా పనిచేస్తుందండి. అండ్ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి, ఇందాక మనం అనుకున్నాం కదా, ఫుల్విక్ యాసిడ్ అనేది 76% ఏదైతే ఉందో హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి
టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి, హెల్దీగా ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మంచి స్లీప్, క్వాలిటీ స్లీప్, నిద్రలేమి సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు చక్కగా మంచిగా నిద్రపోవడానికి, అలానే కంటి సంబంధిత ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నాయో వారికి మంచి ఐ హెల్త్, అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆ కంటి ఆ ప్రయోజనాలు కలగడానికి, దాంతో పాటుగా మెంటల్ హెల్త్ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్, యాంగ్జైటీ, ఒత్తిడికి లోనయ్యే వారికి ఈ శుద్ధ జల చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాంటి మంచి హెల్దీ గట్, ఇందాక మనం అనుకున్నాం కదా బెర్రీ పంచ్, ఇది కూడా మంచి హెల్దీ గట్ కి పనిచేస్తుంది. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ కూడా ఈ ప్యూర్ శిలాజ్ అయితే పనిచేస్తా ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక రెజిన్ ఫామ్ లో ఉంటదండి. ఇది మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత హాట్ వాటర్ లో ఒక 300 mg, ఎంత 300 mg అంటే ఎంట్లా ఒక పెసర గింజంత పరిమాణంలో హాట్ వాటర్ లో, ఒక 100 ml హాట్ వాటర్ లో కలుపుకొని చక్కగా ఇది తీసుకోవచ్చండి. రోజుకి ఒక్కసారి మాత్రమే, 3 నెలల మించి ఇది వాడకూడదండి. ఇందాక మనం చూసిన బెర్రీ పంచి మార్నింగ్ 15 ml, ఈవినింగ్ 15 ml, ఆఫ్టర్ ఫుడ్ మీరు 33 days వస్తుందండి. అది అది 1 month కి డిజైన్ చేయబడిన ప్రొడక్ట్. అది ఆ విధంగా తీసుకోవాలి. 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళు బెర్రీ పంచ్ వాడొచ్చండి. ఈ శుద్ధ శిలాజిత్ అనేది 18 years అబౌవ్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా శుద్ధ శిలాజిత్ వాడొచ్చు. మన ప్రొడక్ట్ ఎవరు వాడకూడదంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వారు, 10 years బిలో పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం వాడకూడదండి. మిగిలిన వాళ్ళందరూ కూడా మన ప్రొడక్ట్ వాడుకోవచ్చు. అలానే మొరింగా అంటే ఫ్రెండ్స్ మీకు తెలియని ఏముంది, మొరింగా మీన్స్ తెలుగులో మునగ ఆకు అంటామండి. పాత సామెత మనకు ఉంది కదండి, మునగ 300 రకాల ప్రాబ్లమ్స్ కి పనిచేస్తుంది అనేది. అటువంటి అద్భుతమైన ప్రొడక్ట్ ని మనకి మొరింగా టాబ్లెట్స్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. ఈ డబ్బాలో మనకి 120 టాబ్లెట్స్ ఉంటాయండి. ఒక్కొక్క టాబ్లెట్ 2000 mg లో ఉంటదండి. హై ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్, రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయండి. అలానే మంచి ప్రోటీన్, ఫైబర్ కలిగినటువంటి ఫుడ్ ఈ మొరింగా అండి. మంచి ఐరన్ కలిగినటువంటిది, మంచి కాల్షియం కలిగినటువంటిది. అలానే మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మొత్తాన్ని కూడా ఈ యొక్క మొరింగా నుంచి మనం పొందొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు పొటాషియం లోపం ఉందంటే ఏమంటారంటే అరటిపళ్ళు తీసుకోమంటారండి. అరటి పళ్ళల్లో వచ్చే పొటాషియం కంటే కూడా 17 రెట్లు ఎక్కువగా మనకి మొరింగా నుంచి పొటాషియం అందుతుందండి. కాల్షియం ఫుడ్ కావాలంటే మనం దేని మీద ఎక్కువ ఆధారపడుతుంటామండి? కాల్షియం ఫుడ్ గురించి ఎక్కువగా బాదం, పిస్తా వీటి గురించి చూస్తుంటాం కదండి కాల్షియం గురించి. ఇందులో రిచ్ కాల్షియం ఉందండి, మంచి కాల్షియం ఉంది, మంచి ఐరన్ ఉంది, మంచి పొటాషియం ఉంది. పాలకూరల్లో, గోంగూరల్లో మంచి ఐరన్ ఉంటదండి. వాటికంటే కూడా 10 times అదనంగా దీంట్లో ఐరన్ అనేది దీని నుంచి వచ్చిందండి. అటువంటి ఒక పవర్ఫుల్ ప్రొడక్టే మనకి మొరింగా అండి. దీంట్లో ఏమున్నాయి, మొరింగాలో ఏమున్నాయి అంటే దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, ఇది క్రానిక్ నీ పెయిన్ కానివ్వండి, జాయింట్ పెయిన్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, వీటికి సంబంధించి ఈ యొక్క టాబ్లెట్ రూపంలో ఈ మొరింగా ద్వారా మనం తీసుకోవచ్చండి. మంచి బోన్ అనే స్ట్రాంగ్ బోన్ తయారవడానికి ఉపయోగపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఎవరికైనా ఉన్నా కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరైనా ఉన్నా కానీ, డైజెస్టివ్ సిస్టమ్ అనేది మనకి ఇర్రెగ్యులర్ అవుతూ, అంటే సరిగా ఆహారం జీర్ణం అవ్వకపోవటం, తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు పెరగడం, వీటికి చాలా బాగా పనిచేస్తుందండి. స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే మంచి రోగ నిరోధక వ్యవస్థకి, తద్వారా డిసీజ్ ని ఎదుర్కోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్ ని కంట్రోల్ చేయడానికి, బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే మనకి ఎలా ఇచ్చారంటే, కొన్ని ఏమో టాబ్లెట్ రూపంలో ఇచ్చారు, కొన్ని ఏమో రెజిన్ రూపంలో ఇచ్చారు. రెజిన్ మీన్స్ ఆ తైలం రూపంలో ఇవ్వడం జరిగింది, జిగురు అంటామండి మన తెలుగులో. కొన్ని ఏమో డ్రింక్ రూపంలో ఇవ్వడం జరిగింది, జ్యూస్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఎవరికి ఏది ఇష్టమైతే ఉంటుందో దానికి ఇది వాడుకోవచ్చు అండి. బ్లడ్ లెవెల్స్ బాగా పెరగడానికి, అంటే దీనిలో రిచ్ ఐరన్ ఉంది కాబట్టి. అలానే అనీమిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. అంటే మంచి స్కిన్, గ్లో స్కిన్ రావడానికి, హెయిర్ గ్రోత్, మంచిగా హెయిర్ పెరగడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, ఫ్రీ రాడికల్స్ తో ఫైట్ చేయడానికి, ఐ హెల్త్ కి సంబంధించి, ఈ విధంగా మనకి బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి, వెయిట్ లాస్ కూడా మనకి ఈ మొరింగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి 3 రకాల ప్రొడక్ట్స్ మనకి హెల్త్ ప్రొడక్ట్స్ కంపెనీ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. అలానే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కూడా మన దాంట్లో ఉన్నాయండి. హోమ్ కేర్, ఒకప్పుడు మన పూర్వీకులు వాడినటువంటివన్నీ కూడా మట్టి పాత్రలు, తర్వాత ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలోకి రావడం జరిగింది. మట్టి పాత్రల్లో ఉన్నప్పుడు అప్పట్లో ఆయుష్ 100 ఏళ్ళు, 110, 120, 130 సంవత్సరాలు బ్రతికిన రోజులు ఉన్నాయండి. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి పోషకాలు మొత్తం కూడా మట్టి పాత్రలో వండినప్పుడు ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఆ పోషక విలువలతో కూడిన ఫుడ్ మొత్తం మన బాడీకి అందేది. అయితే క్రమేణా టెక్నాలజీ పెరిగింది, జనరేషన్ మారింది, హ్యాండిల్ చేసే విధానం కూడా కొంచెం ఇబ్బందిగా ఉండటం ద్వారా ఏం చేశారు, ఇత్తడి పాత్రలకు రావడం జరిగింది. అవి కూడా వెల్ అండ్ గుడ్, చాలా బాగా పనిచేసినాయి. చాలా సంవత్సరాలు దాంట్లో కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానం అనేది గడపడం ద్వారా మంచి హెల్దీ లైఫ్ అనేది మన వాళ్ళు తీసుకోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క రాక ఇండియాకి రావడం జరిగిందో, వారు యొక్క ఆలోచన, భయంకరమైనటువంటి ఆలోచన ఏంటంటే,
ఇండియన్స్ ని బలహీనపరచాలి అంటే శారీరకంగా వాళ్ళ సైంటిస్టులు తయారు చేసినటువంటి పాత్రలే సత్తు పాత్రలు అంటామండి. జైళ్లలో ఖైదీలకు ఆహారంగా పెడతానికి వాడినటువంటి పాత్రలు అవి సత్తు పాత్రలు. అల్యూమినియం, జర్మన్ సిల్వర్ అల్యూమినియం పాత్రలు అండి. మరి ఒకప్పుడు ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ఆ ఇత్తడి పాత్రలు మనం ఏం చేసాం? అటక మీదకి ఎక్కించి అనారోగ్యాన్ని కలిగించేటువంటి అల్యూమినియం పాత్రలు ఏం చేసాం? మనం వాటిని వాడకం మొదలు పెట్టాం. తెలియకుండానే లైఫ్ స్పాన్ అనేది 20 ఇయర్స్ పడిపోతుంది ఫ్రెండ్స్ వాటిలో వండుకోవడం ద్వారా. ఇప్పుడు రీసెంట్ గా దాన్ని గమనించి మన వాళ్ళు ట్రైప్లేస్ సిస్టమ్ ఎవరైతే వాటి యొక్క ఆరోగ్యాన్ని గుర్తించారో మన కంపెనీ వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి 3 లేయర్స్ కలిగినటువంటి 3 లేయర్స్ చూడండి. 304 ఫుడ్ గ్రేడ్ స్టీలు, పై లేయర్ 304 ఫుడ్ గ్రేడ్ స్టీలు, కింది లేయర్ అండి 430 ఫుడ్ గ్రేడ్ స్టీలు, స్టెయిన్లెస్ స్టీలు, మధ్యలో హీట్ మనం త్వరగా గ్రహించి సమాంతరంగా ఆ యొక్క పాత్రకి అందించి త్వరగా ఉడకటానికి, తద్వారా గ్యాస్ అనేది సేవ్ అవ్వటానికి మనకి అల్యూమినియం కోర్ అనేది మధ్యలో ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని మనం 5 రకాల పాత్రలు అందించడం జరిగింది. హండి, కడాయ్, ఫ్రై పాను, సాస్ పాను అండ్ మల్టీపాన్. దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే చెప్పాం కదండి, మనకి చాలా తక్కువ టైంలో వంట వండుకోవచ్చు. తక్కువ ఆయిల్, లెస్ గ్యాస్, అలానే ఎటువంటి కెమికల్స్, టాక్సిన్స్ లేకుండా మనం వండినటువంటి ఆహారంలో పోషకాలు ఆల్మోస్ట్ 85% పోషకాలు మన బాడీకి అలానే అందుతాయండి. ఎక్కువ కాలం అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పైబడినా కూడా వీటిని చక్కగా ఈ పాత్రలను వాడుకోవచ్చు. లో మెయింటెనెన్స్ అనమాట, లో గ్యాస్ కన్సంప్షన్. అలానే ఫుడ్ గ్రేడ్ స్టీల్ వాడుతున్నారు, ఏమవుతుంది మంచి క్వాలిటీ ఆహారాన్ని మనం దీని ద్వారా తీసుకోవచ్చు అనమాట. మరి దీని గురించి కూడా, వీటి రేట్ల గురించి కూడా చూద్దామండి, వీటి ప్రైస్ ఎంత ఏంటి అనేది. 5వ ప్రొడక్ట్ హోమ్ కేర్ లో గ్యాస్ సేఫ్టీ డివైస్. మనం 50 లక్షలు పెట్టి 45, 50 లక్షలు, 60 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటాం, కానీ ఒక 2000 రూపీస్ లో ప్రొటెక్షన్ చేయం మనం. ఏం ప్రొటెక్షన్ చేయం? మన ఇంట్లో ఒక బాంబు ఉందండి, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఆటం బాంబు లాంటిది ఒక బాంబు, అదే సిలిండర్. దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలిగితే నో ప్రాబ్లం. కానీ చిన్న అజాగ్రత్త ఉన్నా కూడా ఇంటిల్లపాదికి డ్యామేజ్ కలిగించేటువంటిదండి ఈ యొక్క సిలిండర్ అనేది. దానికి సంబంధించినటువంటి ప్రొడక్టే గ్యాస్ సేఫ్టీ డివైస్. దీని వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, ఫస్ట్ బెనిఫిట్ మనకి సిలిండర్ లో గ్యాస్ అయిపోతుంది లేదనేది ఎవరికి తెలియదండి. కొంతమంది అడ్వాన్స్ గా బుక్ చేసుకుంటారు, కొంతమంది అయిపోయిన తర్వాత 4 ఖర్చుకొని బుక్ చేసుకుంటారు. రెండూ ఇబ్బంది. మనకు ఒక 4-5 రోజుల్లో గ్యాస్ అయిపోతుంది అనగా ఇందులో ఉన్నటువంటి గ్యాస్ ఆ యొక్క ఆ మీటర్ అనేది మనం చూపిస్తా ఉంటదండి. లో ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో ఆ గ్యాస్ అనేది మనకు తెలిసిపోతా ఉంది. ఓ 4-5 డేస్ ముందుగానే మనం బుక్ చేసుకోవచ్చు. రెండో బెనిఫిట్ ఏంటంటే, ఎప్పుడైతే గ్యాస్ అనేది లీక్ అవుతుందో, అంటే దీర్ఘకాలికంగా గ్యాస్ వినియోగదారులు వారు వాడేటువంటి పైపులు, ఆ రబ్బర్ పైపులు డ్యామేజ్ అయిపోయి మనకు తెలియకుండా గ్యాస్ లీక్ అవుతుందో, వెంటనే సిస్టమ్ మొత్తాన్ని షట్ డౌన్ చేస్తుందండి వెంటనే. దీని ద్వారా ఏమవుతుంది? గ్యాస్ ప్రమాదాలు జరగకుండా అరికడుతుంది. అంతేకాదండి, గ్యాస్ అనేది మనకి చాలా తక్కువలో 20-30% ఎవ్రీ మంత్ సేవ్ చేయడం ద్వారా ఒక సంవత్సర కాలంలో 2-3 సిలిండర్లు మనం ఆదా చేసుకోవచ్చండి. మనం 10,000 అప్పు అడిగితే ఇస్తారు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిలిండర్ అప్పు అడిగితే ఎవరు ఇచ్చేటువంటి రోజులు కాదు. అంటే అంత టైట్, అంత వాల్యుబుల్ అనమాట గ్యాస్. ఆ విధంగా గ్యాస్ ని మనం ఆదా చేసుకోవచ్చు. గ్యాస్ ప్రమాదాల నుంచి మనం ముందుగా రక్షించుకోవచ్చు. గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో మనం తెలుసుకోవచ్చు. ఇన్ని దీని ద్వారా ఏదైనా యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగితే 2 crores అబౌవ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించారండి. అంటే ఆ విధంగా ఇంతవరకు ఎవరికైనా జరిగిందంటే ఎవరికి జరగలేదు. అంత క్వాలిటీ ప్రొడక్ట్ మన యొక్క గ్యాస్ సేఫ్టీ డివైస్ అన్నమాట. దీని గురించి మంచి వీడియో ఉందండి, చక్కని వీడియో లాస్ట్ లో ప్లే చేస్తాను, మీరు చూడండి ఒకసారి. గ్యాస్ ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వాటిని ఏ విధంగా అరికట్టవచ్చు విత్ లైవ్ డెమాన్స్ట్రేషన్ ఈ యొక్క డివైస్ వాడటం ద్వారా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది. ఇట్లా ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేది దీని ద్వారా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటువంటి అద్భుతమైనటువంటి 5 రకాల ప్రొడక్ట్స్ ని మనం ఏదో ఒక ప్రొడక్ట్, ఇంతవరకు మనం ఏం చూసామంటే మన యొక్క హెల్త్ పరంగా, అలానే మన యొక్క హోమ్ కేర్ పరంగా ఉన్నటువంటి ప్రొడక్ట్స్, వాటి యొక్క బెనిఫిట్స్ చూసాం. వీటిని మీరు వాడుకొని వాటి యొక్క బెనిఫిట్స్ పొంది అంతటితో ఆపేశారు అనుకోండి, మీరు కస్టమర్ గా మీ బెనిఫిట్ పొందినట్టండి, నో ప్రాబ్లం. అలా కాకుండా మీరు ఈ యొక్క బెనిఫిట్స్ ని 10 మందికి ఇచ్చి వారిని కూడా ఆరోగ్యవంతులుగా చేస్తే ఇందులో మనకి ఇన్కమ్ సోర్సెస్ కూడా ఉన్నాయండి. దానికి సంబంధించి ఇక్కడ ఏం చేశారంటే కంపెనీ వాళ్ళు ప్రతి ప్రొడక్ట్ కూడా రేట్ తో పాటు పాయింట్స్ ని కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. గమనించండి, ఇక్కడ పీవీ అనేది ఎందుకంటే దానికోసమే. ఫర్ ఎగ్జాంపుల్ బెర్రీ పంచ్ ఉందండి. బెర్రీ పంచ్ వాస్తవంగా ఎంఆర్పి ధర 3,500. మీరు ఎప్పుడైతే ఇందులో ఒక మెంబర్ అవుతారో, స్కైమాక్స్ లో డిస్ట్రిబ్యూటర్ అవుతారో, మీకు డిపి మీన్స్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో 2,900కి వస్తుందండి. మీరు ఆ ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు, అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్రైస్ లో కొనుక్కోవచ్చు, మళ్ళీ అయిపోతే అదే ప్రైస్ లో కొనుక్కోవచ్చు, కంటిన్యూగా లైఫ్ లాంగ్. అలానే మొరింగా టాబ్లెట్స్ ఎంఆర్పి ఒక బాటిల్లో 120 టాబ్లెట్స్ ఉంటాయి, 2000 ఎంజీ ఉంటుంది ఒక్కొక్క టాబ్లెట్. అది ఎంఆర్పి 800 రూపాయలు, డిపి ప్రైస్ వచ్చి 650 రూపీస్ అండి, 650 రూపాయలు.
అలానే ప్యూర్ శిలాజిత్ ఇందా మనం చెప్పుకున్నాం కదండి, 20 గ్రామ్స్ 25 గ్రామ్స్ ఎంఆర్పి 2200, డిపి ప్రైస్ వచ్చి 1475 రూపాయలండి. వీటికి పాయింట్స్ ఇచ్చారు గమనించండి. బెర్రీ పంచ్ కి 30 పాయింట్స్ అని, మొరింగాకి 6 పాయింట్స్ అని, శిలాజిత్ కి 50 పాయింట్స్. పివి మీన్స్ పాయింట్ వాల్యూ. ఇది దేనికనేది మీకు ముందు తెలుస్తుందండి, జస్ట్ గుర్తు పెట్టుకొని చాలండి. ఈ శిలాజిత్ అనేది మనం ఎప్పుడు వాడాలి కూడా మీకు చెప్పానండి. మార్నింగ్ టైంలో ఒక 100 ml గ్లాస్ లో హాట్ వాటర్ లో మనం జస్ట్ పెసరగింజంతా 300 mg వెయిట్ ఉన్నటువంటి శిలాజిత్ని తీసుకొని మనం వాడాలండి డైలీ. మంచి బెనిఫిట్ అనేది ఉంది. అలానే హండీ ఇందా మనం చెప్పుకున్నాం ట్రైప్లే సెట్ ఏదైతే ఉందనుకున్నామో అందులో జర్మన్ సిల్వర్ పాత్రలకి, అల్యూమినియం పాత్రలకి ప్లేస్ లో రీప్లేస్మెంట్ గా ఆరోగ్యపరంగా మనకి ఏదైతే ఉపయోగపడుతుందో హండీ ఎంఆర్పి 4500 నుండి 2 కిలోస్ పైన వెయిట్ ఉంటుందండి. 2 కిలోల పైన వెయిట్ ఉంటుంది. ఇది ఎంఆర్పి వచ్చి 4500, డిపి 3900. దీనికి ఇచ్చిన పాయింట్స్ 36. అలానే కడాయి ఎంఆర్పి 3500, డిపి 3099 రూపాయలు. దీనికి ఇచ్చిన పాయింట్స్ 24. అలానే మల్టీపాన్ అనేది అన్ని రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎంఆర్పి 3000 డిపి ప్రైస్ 2600, పాయింట్ వాల్యూ 21 అండి. అలానే ఫ్రై పాన్ ఎంఆర్పి 3000, డిపి 2550. ఏదైనా ఫ్రై చేసుకోవడానికి వీటికి సంబంధించండి, పాయింట్ వాల్యూ 21. అలాంటి సాస్ పాన్ పులుసులు కానివ్వండి, రసాలు కానివ్వండి, ఇవన్నీ పెట్టుకోవడానికి, పాలు కాసుకోవడానికి ఇవన్నీ వీటికి 2640 రూపాయలు ఎంఆర్పి, డిపి ప్రైస్ 1849, పాయింట్ వాల్యూ 18 అండి. ఇటు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ వాల్యూ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క రేట్లు మీరు ఇప్పుడు చూశారు. అయితే గ్యాస్ గార్డ్ వచ్చి 2500 ఎంఆర్పి అండి, 1990 రూపాయలు అనేది డిపి ప్రైస్. ఇందులో వర్టికల్, హారిజెంటల్ రెండు ఉంటాయి. ఎక్కువ మాక్సిమం వర్టికలే ఉపయోగపడుతుందండి, నిలువుగా ఉన్నది. హారిజెంటల్ అనేది దేనికంటే కొన్ని అపార్ట్మెంట్ల్లో గ్యాస్ సిలిండర్లని ఫిట్ చేసేటప్పుడు సమాంతరంగా ఫిట్ చేస్తారు. వాటికి రేర్ గా ఆ యొక్క హారిజెంటల్ ఉపయోగపడుతుంది. లెఫ్ట్ సైడ్ లేదండి, పైన తప్పుబడింది పేరు. లెఫ్ట్ సైడ్ ది హారిజెంటల్, రైట్ సైడ్ ది వర్టికల్ అన్నమాట. మరి ఇప్పటివరకు మనం చూసాం ఈ స్కైమాక్స్ అనేది ఓన్లీ ఫర్ హెల్త్ ఏనా, ఇంకా ఏమన్నా ఉందా అంటే, మీరు ఒక కస్టమర్ గా కనుక ఇందులో వస్తే హెల్త్ పరంగా మీరు ప్రొడక్ట్ వాడుకోవచ్చు అండి, కస్టమర్ బెనిఫిట్స్ అన్ని పొందొచ్చు. అలా కాకుండా పార్ట్ టైం ఇన్కమ్ కింద లేదా ఫుల్ టైం ఇన్కమ్ కింద ఒక మంచి ఇన్కమ్ కూడా మీరు తీసుకోవాలనుకుంటే దీంట్లో మంచి వెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఏమున్నాయి అందులో? 9 రకాల ఆదాయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. కంపెనీ మనకి జాయిన్ అయిన ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి కూడా 9 రకాల ఆదాయాలు కల్పిస్తా ఉంది. అదేంటి ఒక్కొక్కటి మనం వివరంగా తెలుసుకుందాం, కొంచెం జాగ్రత్తగా మీరు ఇక్కడ వినండి. అందులో మొట్టమొదటిది అసలు ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్ ని. ఈ బిజినెస్ మనం ఎలా స్టార్ట్ చేయాలి అంటే, దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు అండి. ఫ్రీ మెంబర్షిప్ తీసుకోవచ్చు, ఫ్రీ డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అవ్వచ్చు. దానికి ఏం కావాలి? మీ పేరు, మీ మొబైల్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబరు అండ్ జీమెయిల్, మీ యొక్క అడ్రస్. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి డీటెయిల్స్ పంపించి మీరు ఒక నంబర్షిప్ అనేది తీసుకోవచ్చు. దీంట్లో ఒక ఐడి నెంబరు, ఒక పాస్వర్డ్ తో మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వ్యాపారాన్ని మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఎటువంటి పెట్టుబడి లేదు. గమనించండి ఫ్రెండ్స్ బాగా, ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేని వ్యాపారం ఇది. బయట మార్కెట్ లో ఈ రోజు ఒక క్వశ్చన్ వేస్తానండి, మీరందరూ చాలా సీరియస్ గా ఆలోచించండి. ఈ రోజు ప్రపంచంలో మన ఏరియాలో ఎక్కడో, ఎందుకంటే మన ఏరియాలో, మన గ్రామంలో, లేదా మన జిల్లాలో, లేదా మన రాష్ట్రంలో, లేదా మన దేశంలో, లేదా ప్రపంచంలో ధనవంతులు అయ్యారు అంటే అది ఉద్యోగం చేస్తే అయ్యారా, వ్యాపారం చేస్తే అయ్యారంటే మీరు ఖచ్చితంగా చెప్తారు వ్యాపారస్తులే ధనవంతులు అవుతున్నారు, ఉద్యోగస్తులు కాదు. ఒకవేళ ఉద్యోగస్తులు అయ్యారు అంటే దానికి వేరే అర్థాలు ఉంటాయి. మనం చూస్తా ఉన్నాం కదా, ఏసీ వాళ్ళు దాడులు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. ఆ మార్గంలో ధనవంతులు అయ్యారు కొంతమంది, అందరి గురించి నేను అంటలేదు. మరి ధనవంతులు అయ్యారు అందరూ వ్యాపారం చేసి. మనం ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే మరి ఆ వ్యాపారం రిస్క్ తో కూడుకున్నదా కాదా? 100% రిస్క్ తో కూడుకుందే. ఇది పోటీ ప్రపంచం. ఈ ప్రపంచంలో మనం ఏదైనా ఒక వ్యాపారం చేయాలంటే మన అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి. లాభము నష్టము రెండు వ్యాపారంలో ఉన్నాయి, కానీ అంత ధైర్యం అనేది ఎవరు చేయలేరు. అటువంటి లాభ నష్టాలు ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో అసలు నష్టమే లేకుండా లాభమే కలిగినటువంటి ఏకైక వ్యాపార అవకాశాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. మనం ఇక్కడ చేసేది కూడా బిజినెసే, వ్యాపారమే. కానీ పెట్టుబడి లేకుండా నోటి మాట, జస్ట్ మన టైం అండ్ టంగ్, మన యొక్క టయాన్ని, మన యొక్క మాటని పెట్టుబడిగా పెట్టి పనిచేస్తే నష్టం అంటూ లేని, లాభం మాత్రమే కలిగిన ప్లాట్ఫామ్ గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. చేస్తే లాభం, చేయకపోతే నష్టమే లేదు. అటువంటి ప్లాట్ఫామ్ అనమాట. ఇందులో మనం ఫ్రీ డిస్ట్రిబ్యూటర్ జాయిన్ అవుతాం, మనకు ఒక ఐడి పాస్వర్డ్ ఇస్తారు, మన అకౌంట్ ఓపెన్ అవుతుంది. అయితే మీరు ఎప్పుడైతే ఒక యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారో, దట్ మీన్స్ ఎప్పుడైతే ఒక ఇన్కమ్ పొందాలి అనుకుంటారో మీరు ఒక 60 పీవీతో మీరు పర్చేజ్ అనేది చేయాలండి. ఇక్కడ 60 పీవీతో మీరు పర్చేజ్ అనేది చేయాలి. నేను ఇక్కడ కొద్దిగా పెన్ తో నేను చేసి చూపిస్తాను, ఒక్క నిమిషం.
పెన్ తీసుకుంటాను లైన్ లో పూర్తిగా. రైట్. సార్ డిస్ప్లే అవుతుందా? స్క్రీన్ డిస్ప్లే అవుతుందండి? సార్ అవుతుందండి. రైట్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 60 పీవీతో మీరు ఎప్పుడైతే యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అవుతున్నారో, 60 పీవీతో మీరు ఎప్పుడైతే యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు అంటే ఏంటి అర్థం? ఇంతకుముందు మీరు ప్రొడక్ట్ లిస్ట్ చూశారు కదా, ప్రతి ప్రొడక్ట్ కి కొన్ని పాయింట్స్ ఇచ్చారు కదా, ఆ పాయింట్ వాల్యూ 60 అయ్యేంత వరకు మీరు ఏదైనా పర్చేజ్ చేస్తే మీరు యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. మీరు అక్కడి నుంచి మీరు ఇన్కమ్ పొందేటువంటి అవకాశం ఉంది. అది ఎలానో మనం ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ స్లైడ్కి వెళదాం. ఫస్ట్ మీరు యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత ఫస్ట్ మీకు ఇచ్చే బెనిఫిట్ డిస్కౌంట్ బెనిఫిట్ అంటారండి. మీరు డిస్ట్రిబ్యూటర్ కాకుండా కస్టమర్ గా మీకు ప్రోడక్ట్ కావాలి అంటే ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్ అయిన వ్యక్తుల దగ్గర మీరు ఎంఆర్పి ధరలో కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మొరింగా టాబ్లెట్ ఎంత అనుకున్నాం? 800 ఎంఆర్పి, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 650. మీరు 650లో రావాలంటే మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా ఇందులో డిస్ట్రిబ్యూటర్ కావాల్సిందే. అయితే మీకు డిస్కౌంట్లో వస్తుంది. రాకపోతే మీకు ఎంఆర్పీలు 800కి వస్తుంది అనమాట. ఆ డిస్కౌంట్ ప్రైస్ ఎంత అంటే 25% అప్ టు 25% వరకు ఇస్తారండి. ఎప్పుడు వరకు ఇస్తారు? లైఫ్ టైం. మీరు ఇందులో మెంబర్షిప్ ఉన్నంత వరకు మీకు లైఫ్ టైం ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇందులో 100% డిస్ట్రిబ్యూటర్ అవుతారండి. రెండో బెనిఫిట్ ఏంటంటే, రిటైల్ ప్రాఫిట్. మీరు 25% ప్రొడక్ట్ ని ఇందులో తీసుకున్నారు. ఆ ప్రొడక్ట్ యొక్క మార్జిన్ ఎవరికైనా అమ్మారు అనుకోండి, అమ్మినటువంటి వచ్చే ప్రాఫిట్ ఏదైతే అప్ టు 25% దాన్ని రిటైల్ ప్రాఫిట్ అంటారు. ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మొరింగా 800 కొన్నారు, 650 కొన్నారు, 800కి అమ్మారు. ఆ 150 రూపాయలు మీకు ప్రాఫిట్ అనమాట. ఒక 10 బాటిల్ అమ్మారు, 1500 రూపాయలు మీకు ప్రాఫిట్. 100 బాటిల్ అమ్మారు, 15,000 రూపాయలు మీకు ప్రాఫిట్. ఇది రిటైల్ ప్రాఫిట్. ఇది ఇండివిజువల్ గా ప్రతి ఒక్కళ్ళు సంపాదించేటువంటి అవకాశం ఉందండి. ఏ టీం ని తయారు చేయకుండా మనం ఒంటరిగా ఈ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ యొక్క ఇన్కమ్ ని, ఏది రిటైల్ ప్రాఫిట్ ని. ఇక నెక్స్ట్ నేను చెప్పబోయేది చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పబోయేది అదేంటంటే సేల్స్ మ్యాచింగ్ బోనస్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి టీమ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మనం ఒక్కళ్ళగా జస్ట్ డిపిలో కొన్ని ఎంఆర్పీలో అమ్ముకుంటా ఉంటే ఎంతకాలం మనం అమ్మగలం? ఎంతమందికి నమ్మగలం? గమనించండి. మనకు తెలిసినటువంటి ఏ 5 మందికో, ఏ 10 మందికో, మన బంధువులకి, మిత్రులకి అది అమ్ముతాము. ఆ కొద్ది మార్జిన్ మనం తీసుకుంటాం. అలా కాకుండా ఈ ఆపర్చునిటీని వారికి కూడా మీరు పరిచయం చేశారనుకోండి, ఇందులో ఉన్నటువంటి ప్రొడక్ట్ ని, దాని బెనిఫిట్ ని, ఈ యొక్క ఇన్కమ్ సోర్సెస్ ని వారికి కూడా మీరు చెప్పగలిగారు అనుకోండి, అప్పటి నుంచి మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. దాన్నే మనం సేల్స్ మ్యాచింగ్ బోనస్ అంటాం. ఇది ఎలా ఇస్తారు ఫ్రెండ్స్? చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు నేను చాలా చక్కగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఈ సేల్స్ మ్యాచింగ్ బోనస్ అంటే ఏంటంటే, మనకి ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలి అంటే కేవలం 2 టీమ్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్. కేవలం 2 టీమ్స్. ఒక టీము ఏ టీము, రెండవది బి టీము. జస్ట్ 2 ఛానల్స్ మనం తయారు చేసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గుంటూరులో ఉన్నా, తెనాల్లో ఒక టీం తయారు చేశా, లేదంటే ఆంధ్రాలో ఒక టీముని తయారు చేశా, తెలంగాణలో ఒక టీముని తయారు చేశా. ఈ 2 టీములు నేను బలంగా తయారు చేసుకుంటే చాలండి, నాకు ఈ సేల్స్ మ్యాచింగ్ బోనస్ అనేది ఎంత అద్భుతంగా వస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి పేరు ఏ అనుకోండి, తర్వాత నేను జాయిన్ చేసిన మెంబర్ పేరు బి అనుకోండి, లేదా మీరే యు అంటే మీరే, ఎవరికి వాళ్ళు మీరే అనుకోండి. యు అంటే మీరే. మీరు ఒక ఏ అనే వ్యక్తిని జాయిన్ చేశారు, బి అనే వ్యక్తిని జాయిన్ చేశారు. మరి ఇందులో యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ కావాలంటే ఎంత అనుకున్నాం మనం? సార్ ఎవరన్నా ఓపెన్ మీరు ఇంటరాక్ట్ అవ్వండి. 60 పీవీ అనుకున్నాం సార్. 60 ఎస్ అండి. రైట్. మీరైతే మీ అందరికి అర్థం అవుతుందని నాకు అర్థమవుతుంది కాబట్టి చూడండి. ఏ అనే వ్యక్తి 60 బీవీతో వచ్చాడు, బి అనే వ్యక్తి కూడా 60 బీవీతో యాక్టివ్ అయ్యాడు. ఎప్పుడైతే ఈ విధంగా లెఫ్ట్ లో ఒక 60 బీవీ, రైట్ లో ఒక 60 బీవీతో మనకి ఇన్కమ్ బిజినెస్ స్టార్ట్ అవుతుందో, ఈ లెఫ్ట్ లో ఉన్న బీవీ, రైట్ లో ఉన్న బీవీ పెయిర్ అవుతుందండి. జత. తెలుగులో ఏమవుతుందంటే జత అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ లెఫ్ట్ లో 60, రైట్ లో 60, ఎన్ని జత అయినట్టు? 60 జత అయినట్టు మనకి. 1:1 రేషియోలు గుర్తుంచుకోండి. ఇక్కడ 1:1. అటు ఒకటి ఇటు ఒకటి కనుక వస్తే ఒక జత అయినట్టు. అటు 60 ఇటు 60 వచ్చినాయి అంటే 60 జత అయినాయి. ఒక పీవీకి వచ్చి మనకి 10 రూపాయలు ఇస్తున్నారండి. ఒక మ్యాచింగ్ పీవీకి వచ్చి చూడండి, ఇక్కడ 10 రూపాయలు ఇస్తున్నారు. 60 పీవీకి 60 మ్యాచింగ్ అయితే 60 పదులు ఎంత అండి? 60 ఇంటూ 10 ఎంత? 600. చూడండి, నాకు ఒక జతని, ఒక ఇద్దరిని జాయిన్ చేస్తే నాకు ఆ వారం 600 వచ్చినాయండి. ఒక్క వారంలో నేను ఒక్కళ్ళనే జాయిన్ చేశా, ఏ టీంలో బి టీంలో. గమనించండి, ఒక్క జత అయింది అనుకుందాం. కొంతమంది బాగా పనిచేస్తే ఇద్దరిని, ముగ్గురు, నలుగురిని, 10 మందిని కూడా జాయిన్ చేయొచ్చు. కానీ నేను ఒకళ్ళ నుంచే వెళుతున్నా. మొదటి వారం నేను ఏం చేశాను?
ఒక్క జతతో స్టార్ట్ చేశా. ఫస్ట్ వీక్ లో ఒక జతతో స్టార్ట్ చేశా. నాకు వచ్చిన ఇన్కమ్ ఎంత? 600. ఇప్పుడు మనం సెకండ్ వీక్ వద్దామండి. సెకండ్ వీక్ వద్దాం. సెకండ్ వీక్ లో ఆ ఏ టీం ద్వారా మొత్తం గ్రూప్ సేల్స్ 200 పీవీ వచ్చినాయండి. బి టీం ద్వారా గ్రూప్ సేల్స్ 300 పీవీ వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రమే చెప్పండి సార్, పాత వాళ్ళు వద్దండి, అర్థం కావడానికి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు నాకు లెఫ్ట్ లో 200, రైట్ లో 300 వచ్చినాయి ఫ్రెండ్స్. ఎన్ని మ్యాచ్ అవుతాయి చెప్పండి నాకు, కొత్తగా వచ్చిన వాళ్ళు. తప్పైన పర్వాలేదు చెప్పండి. 400. లేదు. ఇప్పుడు ఇంకో సలహా ఇస్తా చూడండి. లెఫ్ట్ లో ఉన్న వాళ్ళందరూ పెళ్లి కూతురు అనుకోండి, రైట్ లో ఉన్న వాళ్ళందరూ పెళ్లి కొడుకులు అనుకోండి. లెఫ్ట్ లో 200 పీవీ పెళ్లి కూతుర్లు, 300 పీవీ పెళ్లి కొడుకులు. ఎంతమందికి పెళ్లి చేయొచ్చు? 200 మంది. 200 పీవీ మ్యాచ్ అయిందండి. 200 పీవీ మ్యాచ్ అయింది. మ్యాచ్ ఒక పీవీకి 10 అనుకున్నాం. 200 ఇంటూ 10 ఎంత వచ్చింది నా ఇన్కమ్ ఆ వారం? ఎంత వచ్చిందండి? 2000. 2000 ఇన్కమ్ వచ్చింది. ఆ 300 నుంచి 200 పోగా ఇంకెంత మిగిలిని? 100 పీవీ మిగిలిన క్యారీ ఫార్వర్డ్లు ఉన్నాయి. అవి నెక్స్ట్ మళ్ళీ ఇన్కమ్ కోసం రెడీగా ఉన్నాయి. ఆ 3వ వారం ఏం జరిగింది? ఇంతవరకు క్లియర్ గా అర్థమైంది కదండి? కొత్త వాళ్ళకి అర్థమైంది కదా? అర్థమైంది కదండి? ఓకే సార్. ఇప్పుడు నేను 3వ వారానికి వెళ్తున్నా చూడండి. ఎందుకంటే ఈ రోజు మనం చాలా ఇంటరాక్టివ్ సెషన్ ఎందుకు పెట్టానంటే, జూమ్ పెట్టి అడావుడికి చెప్పేసి కాకుండా మీకు అర్థమయ్యేంత వరకు నేను చెప్తానండి ఈ రోజు. అదే నా బాధ్యత ఈ రోజు. మన వాళ్ళు అడిగారు అలా చెప్పండి అని. ఇప్పుడు 3వ వారానికి వద్దాం. 3వ వారం ఏం జరిగింది? ఆ పాత గ్రూపు ఏ టీం కొంత కొత్త టీంను కలుపుకొని ఆ వారం మొత్తం కూడా 1000 పీవీ చేశారు వాళ్ళు. టీం పెరుగుతూ ఉంటది కదండి. రోజులు గడిచే కొద్ది 2, 4, 10 మంది, 20 మంది, 30 మంది పెరిగే కొన్ని వాల్యూమ్స్ పెరుగుతాయి. 1000 పీవీ అయింది ఏ టీం నుంచి. బి టీం నుంచి 600 పీవీ అయింది. పాత ఎంత ఉంది? 100 ఉంది. మొత్తం కలిసి 700 అయినాయి. ఈ 1000, 700లో 700 మ్యాచ్ అయ్యి మరలా నాకు ఆ వారం 7000 వచ్చింది ఫ్రెండ్స్. ఇటువైపు 3000 మిగిలిపోయినాయి. 4వ వారం ఏం జరిగింది? ఇంకొంతమంది టీం యాడ్ అయిపోయి పాత 300కి ఇంకొక 2700 అయినాయి. మొత్తం 3000 అయినాయి ఆ వారం. ఈ బి టీం వైపు 4వ వారం 3000 అయినాయి. ఈ 3000 మ్యాచ్ అయ్యి ఆ 4వ వారం నా ఇన్కమ్ ఎంత? 30,000. చూడండి, వారం రోజులు పెరిగే కొంది టీం పెరుగుతుంది. టీం పెరిగే కొంది వాల్యూమ్స్ పెరుగుతున్నాయి, పాయింట్లు పెరుగుతున్నాయి. పాయింట్లు పెరిగే కొంది మ్యాచింగ్ పెరుగుతుంది. మ్యాచింగ్ పెరిగే కొంది మనకి ఇన్కమ్ పెరుగుతుంది. ఈ విధంగా ఒక వారం, 4వ వారం అసలు 30,000. ఆ విధంగా ఒక వారంలో ఎంత సంపాదించవచ్చు అంటే 7,500 అండి. ఒక వారంలో 7,500 పీవీ వరకు మ్యాచ్ అవుతుందండి. 700 పీవీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో మనకి 75,000 ఆ వారం మన ఇన్కమ్ సంపాదించవచ్చు. 75,000 ఒక వారంలో 75,000 అంటే నెలలో 4 వారాలు, 4 ఇంటూ 75,000 ఒక ఐడి మీద 3 లక్షలు సంపాదించవచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వారం ఏం జరిగింది? ఏ టీం మొత్తం మీద 1,00,000 పీవీ వచ్చిందండి. ఏ టీం మొత్తం మీద ఒక వారం. బాగా గమనించండి ఫ్రెండ్స్. 1,00,000 పీవీ ఏ టీంలో. బి టీంలో 1,20,000 పీవీ వచ్చింది. ఒక పీవీకి 10 రూపీస్ చొప్పున 1,00,000 కాదండి, 10,000 పీవీ. ఏ టీంలో 10,000 పీవీ వచ్చింది. ఒక వారం ఏ టీంలో 10,000 పీవీ వచ్చింది. బి టీంలో 12,000 పీవీ వచ్చింది. ఇప్పుడు ఎంత మ్యాచ్ అయినట్టండి? 10,000 కదా. 10,000 మ్యాచ్ అయింది. 10,000 ఇంటూ 10 రూపాయలు నాకు ఎంత ఇవ్వాలి కంపెనీ? 1,00,000 రూపాయలు ఇవ్వాలి నాకు ఆ వారం. కానీ నాకు 1,00,000 ఇవ్వదు. నాకు ఎంత ఇస్తుంది ఆ వారం? 75,000 ఇస్తుంది. దీన్ని సీలింగ్ అంటారని బాగా గమనించండి. ఎందుకు ఒక వారానికి 75,000 మించి ఇవ్వదు అంటే, ఇక్కడ నేను ఒక్కడిని పనిచేస్తే అవ్వలేదు. అది నేను ఒక్కడిని పనిచేస్తే అవ్వలా. నాకున్న టీం మొత్తం, ఏ టీం మొత్తం పనిచేశారు, బి టీం మొత్తం పనిచేశారు. మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. వాళ్ళలో జత అయిన వాళ్ళకి, 2 జతలు అయిన వాళ్ళకి, 3 జతలు అయిన వాళ్ళకి ఇవ్వాలి కదా. అలా ఇస్తూ నాకు ఇవ్వాలి. కాబట్టి కంపెనీకి కూడా ఒక సిస్టమ్, ఒక హద్దు పెట్టిందండి, ఒక సీలింగ్ పెట్టింది. దాన్ని మించి ఇవ్వదు. ఇలా మనందరికీ పంచాలి కాబట్టి 75,000 మించి ఎవరికి ఇవ్వదు. ఆ పైన ఏదొచ్చినా కూడా అది కంపెనీకి వెళ్ళిపోయింది అనమాట. ఆ లాభ నష్టాలు కంపెనీ చూసుకుంటది. అక్కడ ఎవరికి ఇబ్బంది అనేది ఉండదు. ఈ విధంగా ఒక నెలలో ఎంత తీసుకోవచ్చు హైయెస్ట్ అంటే, ఒక నెలలో 3 లక్షలు సంపాదించవచ్చు హైయెస్ట్ ఒక నెలలో. ఒక ఐడి మీద మొత్తం మనకు 12 నెలలు ఉంటాయి. 12 మూళ్ళు 36 లక్షలు మనం ఒక ఐడి మీద సంపాదించవచ్చు. అదే కొంతమంది ట్రైప్యాడ్ లో వస్తారండి. 3 ఐడీలు, ఇది మీదే, ఇది మీదే, ఇది మీదే. ఈ 3 ఐడీలు కూడా మీయే. ఇది మీరే, ఇది మీరే, ఇది మీరే.
ఈ 3 ఐడీల మీద వచ్చినప్పుడు ఒక ఐడి మీద 36 లక్షలు అంటే 3 ఐడీల మీద మనకి ఒక సంవత్సరంలో 1 crore 8 lakhs సంపాదించేటువంటి ప్లాన్ ఈ ప్లాన్. ఇది మనం చేసే వర్క్ ని బట్టి ఉంటది. ఇది మిమ్మల్ని తీసుకొచ్చిన సీనియర్ని అడగండి. ఇది సేల్స్ మ్యాచింగ్ బోనస్ అండి. ఇక మూడో ఇన్కమ్కి వెళ్దాం. నాలుగో ఇన్కమ్కి వెళ్దామండి. మెంటార్షిప్ బోనస్. ఈ మెంటార్షిప్ బోనస్ అనేది కూడా చాలా అద్భుతమైన ఇన్కమ్ అండి. చాలా అద్భుతం. ఈ రెండే హైలైట్ దీంట్లో. నేను ఎందుకు మీకు చాలా వివరంగా చెప్తున్నా. ఈ మెంటార్షిప్ బోనస్ అనేది ఎలా ఇస్తారంటే, మీరు ఎవరినైతే తీసుకొచ్చారో ఒక పర్సన్ ని, ఆ పర్సన్ సంపాదించేటువంటి వీక్లీ ఆదాయం, ఇంతకుముందు చెప్పిన ఆదాయం సేల్స్ మ్యాచింగ్ ఉంది కదా, దాని మీద మీకు 10% లైఫ్ లాంగ్ ఇస్తారండి. దాని మీద 10% మీకు లైఫ్ లాంగ్ ఇస్తారు. ఈ 10% లైఫ్ లాంగ్ ఆయన ఎంత తీసుకున్నంత. అది ఎలాగో ఒకసారి మనం చూద్దాం. ఓకే అండి. ఇప్పుడు చూడండి, మీరు ఏ అనే వ్యక్తిని తీసుకొచ్చారు, బి అనే వ్యక్తిని తీసుకొచ్చారు. థర్డ్ పర్సన్ మళ్ళీ సి వచ్చాడు. ఆ సి వస్తే ఏం చేయాలి? ఏ కింద బి కింద వేయాల్సిందే. చూడండి, ఏ కింద వేశారు సి, తర్వాత బి అనే వ్యక్తిని తీసుకొచ్చారు, సి తర్వాత డి అనే వ్యక్తి వచ్చారు, డి తర్వాత ఈ అనే వ్యక్తి వచ్చారు, ఆ తర్వాత ఎఫ్ అనే వ్యక్తి, జి అనే వ్యక్తి, ఇట్లా మీ ద్వారా వచ్చిన వ్యక్తులు అందరూ కూడా ఇద్దరు దాటిన తర్వాత ఎవరి కింద ఒకళ్ళు వేయాల్సిందే. ఒక 7గురిని మీరు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, 7గురిని మీరు తీసుకొచ్చారు. ఈ 7గురు కూడా వర్క్ చేస్తున్నారు. ఒక వారం ఏం జరిగింది అంటే, ఈ ఏ అనే వ్యక్తి ఆ వారం 10,000 రూపీస్ సంపాదించాడు. 10,000. ఆయన మీద మీకు వచ్చిన మెంటార్షిప్ బోనస్ ఎంత అంటే 1,000 రూపీస్, 10% అండి. ఈ బి అనే వ్యక్తి ఒక వారం 15,000 రూపీస్ సంపాదించాడు. ఆయన మీద మీకు వచ్చిన ఇన్కమ్ 1,500. ఈ సి అనే వ్యక్తి ఒక వారం 5,000 రూపీస్ సంపాదించాడు. ఆయన మీద మీకు వచ్చింది 500. ఈ డి అనే వ్యక్తి ఒక వారం 25,000 రూపీస్ సంపాదించాడు. ఆయన మీద మీకు 2,500, 10%. ఈ విధంగా ఈ అనే వ్యక్తి 75,000 సంపాదించాడు. ఆయన మీద 7,500. మరొక ఎఫ్ అనే వ్యక్తి 60,000 సంపాదించాడు. ఆయన మీద 6,000. జి అనే వ్యక్తి 70,000 సంపాదించాడు. ఆయన మీద 7,000. ఓవరాల్ గా మీకు ఎంత వచ్చిందండి? 26,000 రూపాయలు ఆ 7గురు సంపాదించిన ఇన్కమ్ మీద వచ్చింది. మీరేం చేయలేదు. వాళ్ళు కష్టపడ్డారు. మీటింగ్ సపోర్ట్ అంతా కంపెనీ ఇచ్చింది, జూమ్ సపోర్ట్ అంతా టీం ద్వారా తీసుకున్నారు, వాళ్ళు కష్టపడ్డారు. కానీ వారికి ప్లాట్ఫామ్ ని మీరు పరిచయం చేసినందుకు వారికి లైఫ్ లాంగ్ 10% మీ కంపెనీ బోనస్ గా ఇస్తుంది. దాన్నే మెంటార్షిప్ బోనస్ అంటారు. ఇక్కడ చూద్దామండి, మీరు 100 మందిని జాయిన్ చేశారు అనుకుందాం, 100 మెంబర్స్ ని. కొంతమంది 100 మందిని కూడా జాయిన్ చేస్తారు. ఇప్పుడు కాదు, సంవత్సరానికి అయింది ఇది. ఒక నెల అయ్యేది కాదు, సంవత్సరానికి 100 మందిని జాయిన్ చేశారు. ఈ 100 మంది కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అని నేను చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 మంది సంవత్సరం తర్వాత సీలింగ్కి వెళ్ళిపోయారండి. వారానికి 75,000 సంపాదిస్తున్నారు. ఒక్కొక్కరి మీద ఎంత వస్తాయండి? 7,500 అండి. ఇంటూ 100 ఎంత మీ ఇన్కమ్? 7,50,000. ఒక్క వారం మీ ఇన్కమ్ 7,50,000. దీనికి సీలింగ్ లేదండి. ఇంతకు ముందు నేను చెప్పినటువంటి వీక్లీ ఇన్కమ్ కి సీలింగ్ ఉంది 75,000. కానీ ఈ మెంటర్షిప్ బోనస్ కి నో సీలింగ్. ఎంత వచ్చినా అంత మీకు ఇచ్చేస్తారండి. ఆ వారం 1,00,000 వస్తే 1,00,000 ఇస్తారు, 2 లక్షలు వస్తే 2 లక్షలు ఇస్తారు, 3 లక్షలు 3 లక్షలు, అన్లిమిటెడ్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ బెనిఫిట్ ఏంది నేను చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బయట మార్కెట్ లో ఒక వ్యాపారం చేయాలి అంటే మనకి కాంపిటేటర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు డెవలప్ కావాలని కోరుకుంటారా, లేదా నాకు ఇన్కమ్ పెరిగిద్దా తగ్గిద్దా అండి? ఖచ్చితంగా పెరిగిద్ది. అంటే మన ద్వారా జాయిన్ అయిన ప్రతి వ్యక్తి మంచిని కోరుకునేటువంటి సిస్టమ్ ఈ యొక్క స్కైమాక్స్ ప్లాట్ఫామ్ సిస్టమ్. కాబట్టి మీరు అందరూ డెవలప్ కావడానికి మా శాయశక్తులు మేము ఎందుకు కృషి చేస్తామంటే దాంట్లో మా స్వార్థం కూడా ఉంది. రేపు మీ ద్వారా టీం వస్తే వాళ్ళు కూడా మీరు డెవలప్ కావాలని కోరుకుంటారు. ఇట్లా ఒకరికొకరు విన్ విన్ సిచ్యువేషన్ అండి. మన కింద వాళ్ళని డెవలప్ చేసుకుంటూ, మన కింద టీంని ప్రోత్సహించుకుంటూ, వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ, వాళ్ళు మంచి లెవెల్లో తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేసుకుంటూ, అందరు కలిసి అందరు కష్టపడి సమిష్టిగా సాధించే విజయమే ఈ యొక్క స్కైమాక్స్ ప్లాట్ఫామ్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఒక అద్భుతమైన ఇన్కమ్. మెంటర్షిప్ బోనస్ అనేది ఖచ్చితంగా ఇందులోకి రండి, సిస్టమ్ తెలుసుకోండి, సిస్టమ్ ప్రకారం వర్క్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు అనుకున్న డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసిన ప్లాట్ఫామ్ ఈ యొక్క స్కైమాక్స్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ అండి, మంత్లీ టార్గెటెడ్ బోనస్. ఇది చాలా సింపుల్ అండి. ఈ మంత్లీ టార్గెటెడ్ బోనస్ అనేది ఎలా ఇచ్చారు అంటే, జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని 2 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక నెలలో ఎవరైతే 600 పీవీ చేస్తారో వాళ్ళని పూల్ ఏ అంటారు. ఒక నెలలో ఎవరైతే 3,000 పీవీ చేస్తారో వాళ్ళని పూల్ బి అంటారు. ఈ పూల్ ఏలో ఉన్న వాళ్ళు, పూల్ బిలో ఉన్న వాళ్ళు కంపెనీ బోనస్ ఏదైతే ఉందో, టార్గెట్ ఏదైతే ఉందో, టర్న్ ఓవర్ మీద 1.5% తీసి పూల్ ఏకి సగం, పూల్ బికి సగం ఇస్తారు. ఇది లైఫ్ లాంగ్ ఇస్తారండి. దీని ఆదాయం ఏంటనేది మీరు ఒకసారి డిస్కస్ చేయండి మీరు తీసుకొచ్చిన వాళ్ళ దగ్గరికి. అలానే ఫాస్ట్ ట్రాక్ బోనస్ అండి. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది ఇది. ఆల్రెడీ మన టీం నుంచి 4 విన్ అయ్యారు.
ఈవెన్ మీ నాతో కలుపుకుంటే 5గురు విన్ అయ్యారు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నటువంటి హరినాథ్ గారు విన్ అయ్యారు. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి విజయ్ గారు, బట్టు బాబురెడ్డి గారు, కుమారస్వామి గారు అండ్ నాతో కూడా కలిపి ఫాస్ట్ ట్యాగ్ బోనస్ విన్ అయ్యాం. ఇది ఎలాగంటే ఇది యాక్టివేషన్ అయిన డేట్ నుంచి ఫ్రెండ్స్, మీరు మీ ఐడి యాక్టివ్ చేసుకున్న డేట్ నుంచి, అంటే 60 PV ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అది యాక్టివ్ అయినట్టు అనమాట. మీ ఐడి 60 PV ఎప్పుడైతే చేసుకుంటారో మీ ఐడి మీ యాక్టివ్ అయిపోయినట్టు. ఈ విధంగా యాక్టివ్ అయిన ఆ వారం కాకుండా, యాక్టివ్ అయిన వీక్ కాకుండా ప్లస్ 2 వీక్స్ ఏదైతే ఉన్నాయో, అంటే 3 వారాల్లో మీరు ఏ టీంలో 120 PV, బి టీంలో 120 PV. అంటే అర్థం ఏంటి? ఏ టీంలో 2 వ్యక్తులు, బి టీంలో 2 వ్యక్తులు వస్తే చాలు 60 PVతో మీకు 120 PV అయిపోయినట్టే. 120 PV వస్తే మీకు ఎంత ఇన్కమ్ వచ్చిందండి? 120 PV వస్తే 1200 రూపీస్ మీకు ఇన్కమ్ వస్తుంది. దీంతో పాటుగా కంపెనీ ఈ ఫాస్ట్ ట్యాగ్ బోనస్ కింద ఏమిస్తుందంటే 2000 వర్త్ ఆఫ్ కూపన్ గిఫ్ట్ గా ఇస్తుంది. కూపన్, ఈ కూపన్ ద్వారా మీరు మీకు నచ్చిన ప్రోడక్ట్ ని స్కైమాక్స్ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు ఇంటి కొరియర్ వచ్చేస్తాయి. జస్ట్ 1200 మీరు కనుక 3 వీక్స్ లో సంపాదించగలిగితే, జాయిన్ అయిన వీక్ ప్లస్ 2 వీక్స్ మొత్తం 3 వీక్స్ లో మీరు సంపాదించగలిగితే మీకు 2000 రూపాయల వాల్యూ కలిగినటువంటి కూపన్ ప్రోడక్ట్ ని కూపన్ రూపంలో గిఫ్ట్ గా ఇస్తుంది. దాన్నే ఫాస్ట్ ట్రాక్ బోనస్ అంటారు ఫ్రెండ్స్. దాన్నే ఓకేనండి. నెక్స్ట్ ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్. ర్యాంక్ అచీవ్మెంట్ బోనస్ అనేది ఎంతవరకు ఇచ్చారు అంటే ఇక్కడ 10 crores క్యాష్ ప్రైజ్ ఉందండి. ఇక్కడ 10 కోట్ల క్యాష్ ప్రైజ్ ఉంది. అండ్ ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంది, ఒక డొమెస్టిక్ ట్రిప్ ఉంది, ఒక యూరోప్ ట్రిప్ ఉంది. ఇదన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. మనం చదువుకునేటప్పుడు చిన్నప్పుడు నర్సరీ దగ్గర నుంచి బీటెక్ పీజీ వరకు మనం ఏదైతే చదువు ప్రమోషన్ అవుతూ వెళ్ళామో, ఇక్కడ కూడా మనం చేసే టార్గెట్ ని బట్టి మనకి ప్రమోషన్స్ ఇస్తుందండి కంపెనీ. ఆ ప్రమోషన్ తగ్గ రివార్డ్ కూడా ఇస్తుంది. అదేంటి ఒకసారి మనం క్లియర్ గా చూద్దాం. ఇక్కడ చూడండి, గమనించండి. ఇక్కడ మొట్టమొదటి ర్యాంక్ ఏమంటారంటే ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అంటారండి. ఎగ్జిక్యూటివ్, దీనికి చేయాల్సిన టార్గెట్ జస్ట్ 1500 PV. 60 PVలు కనుక మీరు లెక్కేసుకుంటే లెఫ్ట్ లో 25 మంది, రైట్ లో 25 మంది మీకు ఎప్పుడైతే టీం వచ్చిందో, టోటల్ టీం అండి. గ్రూప్ నుంచి మీరు ఒక్కళ్ళు చేసేది కాదు. మీరు ఏం చేశారు, ఏ ద్వారా 10 మంది, బి ద్వారా 10 మంది, మళ్ళీ వాళ్ళ ద్వారా 10 మంది, అట్లా అన్ని కలుపుకొని ఎప్పుడైతే లెఫ్ట్ లో 25, రైట్ లో 25 మంది వస్తారో ఆ 1500 PV మీకు టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీకు గిఫ్ట్ గా ఏమంటే 5000 వర్త్ ఆఫ్ స్కైమాక్స్ కోట్ ఇస్తుంది. మీకు ర్యాంక్, ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ ఇస్తుంది కంపెనీ. ఫస్ట్ ప్రమోషన్ మీరు తీసుకుంటారు. నెక్స్ట్ రెండవదండి, ఈ 1500కు తోడు ఇంకొక 1500 మీరు ఎప్పుడైతే చేసి 3000 PV చేశారో దీన్ని సీనియర్ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అంటారండి. దీనికి 10,000 రూపాయల వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మళ్ళీ కంపెనీ మీకు స్కైమాక్స్ కోట్ అనేది గిఫ్ట్ గా ఇస్తుంది. ఎందుకు ప్రొడక్ట్ పెట్టారు స్టార్టింగ్ లో అంటే, ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంతో పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది స్టార్టింగ్ లో ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ తలకాయ లెక్క కాదండి, గమనించండి. నేను చెప్పాను 25 మంది అనేది ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక వ్యక్తి 120 PVతో వచ్చాడు, ఒక వ్యక్తి 120 PVతో వస్తాడు, ఒక వ్యక్తి 200 PVతో వస్తారు. అటువంటి టైంలో జస్ట్ మీకు 12 మీద వచ్చినా కూడా అయిపోయింది మీకు ఆ టార్గెట్. ఇక్కడ తలకాయ లెక్క కాదు, టర్న్ ఓవర్ లెక్క అండి. మన పాయింట్స్ అనేది ఒక వ్యక్తి 500 పాయింట్లు కూడా కొనుక్కోవచ్చు తన అవసరాన్ని బట్టి. అంటే 10 మంది జాయిన్ అయితే వచ్చేటువంటి PVని ఒకే వ్యక్తి పర్చేజ్ చేయొచ్చు. తద్వారా మీకు త్వరగా టర్న్ ఓవర్ జరుగుతుంటది. ఆ విధంగా టర్న్ ఓవర్ ని మీరు లెక్కేయండి. ఆ PVలో ఉంటుంది, టర్న్ ఓవర్ PVలో ఉంటుంది అనమాట. ఇక 3వ ర్యాంక్ సిల్వర్ అంటారండి. ఈ సిల్వర్ అనేది ఎలా ఇస్తారంటే, ఆల్రెడీ మీకు 3000 PV అయింది కదా, మరొక 3000 PV మీరు చేస్తే 6000 టోటల్ అయితే మీరు సిల్వర్ ఎగ్జిక్యూటివ్ అంటారు. 15,000 రూపాయల వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ ఇక్కడ మీకు గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఇక 4వ ర్యాంక్ పెరల్ అంటారు. ఆల్రెడీ అయిన 6,000కు మరొక 9,000 కలుపుకొని 15,000 PV ఎప్పుడైతే అవుతుందో మీకు ఒక ట్యాబ్, మంచి ట్యాబ్, చక్కని ట్యాబ్, ఇంటింటికి చక్కగా ట్యాబ్లో ఎక్స్ప్లెయిన్ చేసి టర్న్ ఓవర్ టర్న్ ఓవర్ పెంచుకోవడానికి ఒక మంచి అందమైన ట్యాబ్ అండి. 15,000 రూపీస్ లో ఆ ట్యాబ్ మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే 5వ ర్యాంకు బ్రాంజ్ ఎగ్జిక్యూటివ్ అంటారు. 15,000కు మరొక 21,000 కలిపి 36,000 ఎప్పుడైతే మీరు చేస్తారో ఒక చక్కని డొమెస్టిక్ ట్రిప్, గోవా, ఊటీ, కొడైకెనాల్, కేరళ, ఒక మంచి లగ్జరీ ట్రిప్ అనేది విత్ ఫ్లైట్ అండి. విత్ ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మనం వెళ్తే అక్కడి నుంచి తీసుకెళ్లి మళ్ళీ తిరిగి ఎయిర్పోర్ట్ లో దింపేంత కూడా 3 రోజుల పాటు మొత్తం వాళ్ళ కంపెనీదే ఖర్చు అనమాట. అటువంటి ఒక మంచి డొమెస్టిక్ ట్రిప్ అనేది మనకి ఇస్తారు. అలానే 6వ ర్యాంక్ గోల్డ్ ఎగ్జిక్యూటివ్ అండి. 36,000 తర్వాత దానికి మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే మా PVతో 90,000 మీరు చేయగలిగితే ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అండి. మంచి మలేషియా కానీ, సింగపూర్ కానీ, బ్యాంకాక్ కానీ, బ్యాంకాక్ పటాయా టూర్కి వెళ్తా ఉంటారండి. అటువంటి ఒక మంచి ట్రిప్ ఇస్తారు. ఆ ట్రిప్కి మనం వెళ్ళొచ్చు. అలానే ప్లాటినం ర్యాంక్ ఎప్పుడైతే మనం చేసామో 7వది ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇస్తారు. ఎమరాల్డ్ ర్యాంక్ ఎప్పుడైతే చేసామో
యూరోప్ ట్రిప్ ఇస్తారు. 10 కంట్రీస్ కవర్ అవుతాయండి. దగ్గర 10 దేశాలను కవర్ చేసి 10 రోజుల ట్రిప్ అండి, యూరోప్ ట్రిప్. ఇక్కడ నుంచి మనకి ఇచ్చేది రూబీ ర్యాంక్ వచ్చేసి మనకి 7 లక్షల కార్ ఫండ్ ఇస్తారు. డైమండ్ ర్యాంక్ లో మనకు వచ్చి 25 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. బ్లూ డైమండ్ లో 75 lakhs క్యాష్ ప్రైజ్ ఇస్తారు. క్రౌన్ డైమండ్ లో 2 crores క్యాష్ ప్రైజ్ ఇస్తారు. రాయల్ డైమండ్ లో 7 crores క్యాష్ ప్రైజ్ ఇస్తారు. ఇక్కడ ఓవరాల్ గా మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్, 10 crores క్యాష్ ప్రైజ్, 10 కోట్ల రూపాయల క్యాష్ ప్రైజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనం 10 సంవత్సరాలు చేసాం అనుకుందాం. చాలా స్లోగా వెళ్ళాం మనం, నీట్ గా సిస్టమ్ అర్థం చేసుకుంటా 10 సంవత్సరాలు చేసాం అనుకుందాం. మామూలుగా మనం కష్టపడితే 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందండి. 10 ఏళ్ళు చేసినా కానీ 10 ఏళ్ళలో 10 కోట్లు అంటే సంవత్సరానికి 1 కోటి రూపాయలు అంటే ఇట్స్ గుడ్ ఇన్కమ్. గమనించండి, ఇట్స్ గుడ్ ఇన్కమ్. ఎక్కడ మనం పని చేస్తే వస్తుంది మనకి. లేదు 20 years లో చేశారు. నేను ఒక అతను అడిగాడు, అంత టైం పట్టిద్దా సార్ అంటే, లేదు మీరు 20 years లో చేశారు, సంవత్సరానికి 50 లక్షలు అంటే ఇట్స్ గుడ్ ఇన్కమ్ ఆర్ బ్యాడ్ ఇన్కమ్? వెరీ గుడ్ ఇన్కమ్. అటువంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ లోకి ఇప్పుడు మీరు వచ్చారు ఫ్రెండ్స్. గమనించండి ఎంత పొటెన్షియల్ ఉందో ఇక్కడ మీరు గమనించండి. దీనికోసం మీరు ఏం చేశారు? ఏం చేయలేదండి. మీరు ఏం చేశారంటే జస్ట్ ఒక ప్రొడక్ట్ ని పర్చేజ్ చేశారు అంతే. ఒక్కసారి మీరు లైఫ్ లో ఒక ప్రొడక్ట్ ని పర్చేజ్ చేశారు, మళ్ళీ మళ్ళీ మీరు కొంటలేదు. ఇక్కడ మీరు బెస్ట్ ప్రైస్ లో, బిగ్ బజార్ లో, డిమార్ట్ లో కొంటా ఉంటారండి వెళ్ళి. ఇదే ట్రైప్లెస్ సెట్లు కొంటారు మన ఫ్యామిలీ కోసం. కానీ ఏ రోజైనా వాళ్ళు మీకు మీ ద్వారా వేరే వాళ్ళు పోయి కొని ఉంటారు మీరు రెఫర్ చేస్తే. మరి మిమ్మల్ని పిలిచి మీకు ఏమైనా ఇచ్చారా? చాక్లెట్ కూడా ఇవ్వరండి. ఎందుకంటే వాళ్ళ బిజినెస్, వాళ్ళ టర్న్ ఓవర్ వాళ్ళదే. అదే ఇక్కడ మీరు మన స్కైమాక్స్ ద్వారా కొని ఎవరికన్నా దీన్ని రిఫర్ చేసి వాళ్ళు ఆ విధంగా డూప్లికేట్ చేసుకుంటా పోతే మనకి ఇందులో గమనించి ఇక్కడ చాలా మంది ఏమంటే ఎలా ఆలోచిస్తారు, కస్టమర్ మైండ్ సెట్ ఆలోచిస్తారు ఫ్రెండ్స్. కస్టమర్ మైండ్ సెట్ వద్దు. కస్టమర్ మైండ్ సెట్ అయితే మీరు బయట కొనుక్కోవచ్చు, వారంటీ, గ్యారంటీ, కస్టమర్ బెనిఫిట్స్ అన్ని మీకు వస్తాయి. కానీ ఇక్కడ మీరు బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ తో వచ్చారనుకోండి, అంటే ఇది నేను ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఎవరిని డిమాండ్ చేయట్లేదు, నేను కమాండ్ చేయట్లేదు ఫ్రెండ్స్. గమనించండి, నేను రిక్వెస్టే చేస్తున్నాను మీ అందరికి కూడా. ఇక్కడ మీరు గనక ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ తో వస్తే బయట కొనేటువంటి కస్టమర్ గా ఇక్కడ మీరు బెనిఫిట్ పొందుతూ, ఇక్కడ కూడా వారంటీ, గ్యారంటీ విత్ జిఎస్టీతో బిల్లు మీరు తీసుకుంటూ, అదనంగా దాని వెనక ఏమొస్తుందంటే వారానికి 75,000 మీరు సంపాదించుకునే అవకాశాన్ని ఇక్కడ మీరు కొనుక్కుంటున్నారు. అందుకోసం మీరు ఇక్కడికి రండి. నిన్న ఒకసారి అడిగారు నన్ను, ఏమండి ఇదే ట్రైప్లే సెట్ బయట నాకు ఒక 200 రూపాయలు తక్కువే దొరుకుతుంది కదా అంటే, నేను చెప్పాను సార్ ఫస్ట్ క్వాలిటీ. ఇక్కడ మనకు వాడే ఫుడ్ గ్రేడ్, ఆ 430 ఫుడ్ గ్రేడ్ స్టీలు, 304 ఫుడ్ గ్రేడ్ స్టీలు ఇక్కడ ఇస్తున్నారు చూడండి, అక్కడ ఇస్తున్నారు లేదు. రెండోది, ఒక 200 మీరు తక్కువ అక్కడ బయట దొరకవచ్చు, ఇక్కడ ఎక్కువ దొరకవచ్చు. కానీ ఇక్కడ మీరు కొనుక్కోవడం ద్వారా మీకు ఏం బెనిఫిట్ వచ్చిందో ఒకసారి మీకు తెలుసా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయనకి వెంటనే ఐడియా చేశాడండి. ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను? ఒక్కసారి మీరు ఇక్కడ కస్టమర్ అయితే లైఫ్ టైం ఇక్కడ మీరు రిఫర్ చేయడం ద్వారా వారానికి 75,000 అండి. అందులో మీ యొక్క టాలెంట్ అండి. 75,000 తీసుకుంటారా, లేదంటే 7,000 తీసుకుంటారా, లేదంటే 10,000 సంపాదిస్తారా? అవకాశం ఉంది కదా ఇక్కడ. అకౌంట్స్ మొత్తం కంపెనీ చూసుకున్నారు కదా, మీరు జస్ట్ పరిచయం చేస్తే. వాళ్ళు లైఫ్ లాంగ్ పని చేశారు అనుకోండి, ఆ ఇన్కమ్ మీకే ఇస్తున్నారు, గమనించండి అని చెప్పాను. వెంటనే స్టార్ట్ చేశారని బిజినెస్. ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పాను ఫ్రెండ్స్, ఇక్కడ మీకు లాభమే కానీ నష్టమే లేని వ్యాపారం. ఎందుకన్నాను? మీరు ఒక 7,000 రూపాయలు పెట్టి 7,000 రూపాయలు 5,800 పెట్టారు. 5,800 రూపీస్ తో 60 PVతో బెర్రీ పంచ్ కొన్నారు. బెర్రీ పంచ్, ఈ బెర్రీ పంచ్ ఇంటిల్లపాది వాడుకున్నారు. ఈ బెర్రీ పంచ్ ఇంటిల్లపాది వాడుకున్నారు. మంచి ఆరోగ్యం పొందారు, చక్కని హెల్త్ పొందారు. ఇంక మీరు పని చేయలా, ఆపేశారు, మీరు వర్క్ చేయలా. మీకు నష్టం ఏమైనా ఉందా? లేదు. మీరు పెట్టిన 5,800కి మీకు ప్రొడక్ట్ వచ్చింది, బెనిఫిట్ పొందారు. ఒక నెల తర్వాత పని చేయాలనుకున్నారు, అప్పుడు మీ ఐడియా ఎక్కడ పోదండి, అలానే ఉంటది. ఇదే బెనిఫిట్ ని మీరు 10 మందికి చెప్పారు, మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ సిస్టమ్. గమనించండి ఫ్రెండ్స్. ఇక టైం టు టైం రెగ్యులర్ కాంటెస్ట్ అండి. ఇప్పుడు మనకు ఒక బ్యూటిఫుల్ కాంటెస్ట్ నడుస్తూ ఉంది, మంచి కాంటెస్ట్ నడుస్తూ ఉంది. ఆ కాంటెస్ట్ ఏంటంటే మనకి కేరళ ట్రిప్ 3 days అండి, విత్ ఫ్లైట్. 3 days మన ఫ్లైట్ లో వెళ్ళి ఫ్లైట్ లో వస్తాం. అది కూడా మున్నార్, భూతల స్వర్గం అంటారండి. కేరళలో మున్నార్ ఏరియాని భూతల స్వర్గం అంటారు. ఇలా పట్టుకుంటే మేఘాలతో చేతికి టచ్ అవుతూ ఉంటాయి. అటువంటి ఒక వండర్ఫుల్ ట్రిప్ ని మన కంపెనీ అనౌన్స్ చేసింది. ఎంత చేస్తే మనకు ఆ ట్రిప్ వస్తున్నాం అంటే ఫ్రెండ్స్ తెలుసా అండి? మనకున్నటువంటి ఏ టీంలో 1500 PV, మనకున్నటువంటి బి టీం నుంచి 1500 PV. మీరు ఎప్పుడు చేయాలి? ఆగస్టు 31st లోపు చేస్తే చాలు. ఆగస్ట్ 31st, ఇంకెక్కడ దాదాపు 50 రోజుల టైం ఉంది. ఏ టీంలో 1500 PV ఆల్మోస్ట్ చాలా మంది దగ్గరకు వచ్చేసారు. కంపెనీ స్టార్టింగ్ లో లాంచింగ్ ఆఫర్ కింద ఈ చిన్న టార్గెట్ పెట్టింది.
లెక్క అయితే 1500 పీవీ కాదండి, 15,000 పీవీ పెట్టాలా. కానీ ఫస్ట్ ప్రమోషన్ కింద కంపెనీ అంటే ఏంటి అందరూ తెలియాలి ఉద్దేశం చాలా చిన్న టార్గెట్ పెట్టింది. ఇలా చేస్తే మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారంటే కేరళ, అది కూడా ఫ్లైట్ లో తీసుకెళ్లి తీసుకురావటం, మొత్తం ఎయిర్పోర్ట్ వరకు మన ఖర్చులండి, అక్కడి నుంచి మొత్తం కంపెనీ ఖర్చులే. అలా టైం టు టైం కాంటెస్ట్ నడుస్తుంది. అలా ఇందులో డిస్కౌంట్ కూపన్స్ కూడా ఉన్నాయండి. ఇది మీకు మన ఫ్రెండ్స్ అడగని చెప్తారు డిస్కౌంట్ కూపన్స్ అనేది దేనికనేది. ఇది మన కంపెనీకి బ్యాక్గ్రౌండ్ లో రియల్ ఎస్టేట్ కూడా ఉంది కాబట్టి దానికోసం ఈ డిస్కౌంట్ కూపన్ అనేది. ఈ విధంగా మనకు వండర్ఫుల్ అద్భుతమైనటువంటి ఆదాయాలు దీంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. దీని ద్వారా మనకు అడిషనల్ ఇన్కమ్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, మన సొంతగా మనం బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. మన ఖాళీ ఉన్న టయాన్ని వేస్ట్ కాకుండా దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. తద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్, దీంట్లో ఒక మంచి నాలెడ్జ్ని కూడా 10 మందితో మాట్లాడే విధానం, 10 మందితో అప్రోచ్ అయ్యే విధానం, అటువంటి నాలెడ్జ్ ఇక్కడ నేర్చుకోవచ్చు. మనకు వచ్చిన ఇన్కమ్ ఎంతో కొంత బయట వాళ్ళు చారిటీ ఇవ్వాలనుకుంటే ఇక్కడ అవకాశం ఉంది. ఎక్కువ మంది కొత్త వాళ్ళకి అడుగుతున్నారు, వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలను, వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని కూడా మనం పొందొచ్చు. అలానే ఒక మంచి రికగ్నేషన్, దీంట్లో గుర్తింపు, ఒక మంచి ర్యాంకు, మంచి ట్రిప్కి వెళ్ళి వచ్చాం, చుట్టుపక్కల వాళ్ళు ఏంటి ఎక్కడికి వెళ్ళి వచ్చారు అనేటువంటి ఒక క్యూరియాసిటీ, ఒక గుర్తింపు, ర్యాంక్ పరంగా రివార్డ్ తీసుకుంటాం, ఒక గుర్తింపు, మంచి సన్మానాలు, సత్కారాలు, మిమ్మల్ని హైలైట్ చేసే లీడర్షిప్ క్వాలిటీ పెరిగే కొంది, హైలైట్ టీం పెరిగే కొంది మిమ్మల్ని హైలైట్ చేస్తూ కంపెనీ గౌరవించే విధానం, ఇవన్నీ కూడా స్కైమాక్స్ లో ఉన్నాయండి. దానికోసం ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్, ఇటువంటి ఒక మంచి ఆర్గనైజేషన్ ఈ రోజు మనం ముందుకు రాబడింది. నేను ఒకటే చెప్తాను, స్టార్టింగ్ లో నాకు గనక ఇది గనక తెలుసుంటే నేనేంటో ప్రూవ్ చేసుకుని అంటారు చాలా మంది. ఒక ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఏదైనా సరే ఇప్పుడు స్టార్టింగ్ లో ఉందండి, జస్ట్ స్టార్ట్ అయిందండి మన కంపెనీ, ఈ నెలలో స్టార్ట్ అయిన కంపెనీ. మరి ఎవరైతే ఇందులో ఉన్న సక్సెస్ ని, ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క సీక్రెట్ ని అర్థం చేసుకుని స్టార్ట్ అవుతారు, రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా కాబోయే కడుపుపోతే అవుతారని గమనిస్తూ, ఇంత ఓపిక్ గా ఈ యొక్క మీటింగ్ విన్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ